చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగులు స్థిరపరచు నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచు నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. అడుగులు తడబడిన పాడదామా? అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ ప్రేమకై నడిచే కృప నాకిచ్చితివే. మరొకసారి స్వరాలెత్తి అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ ఆయన సన్నిధి మనల్ని నింపునట్లు, మనల్ని తాకునట్లు, ఆశతో ఆయన సన్నిధి చేత నింపబడినట్లు ఎదురు చూస్తూ హృదయపూర్వకంగా ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. మేఘస్తంభమైన సన్నిధిని రూపుమార్చగల
సన్నిధి నాకు చాలయ్యా. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నది. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నది. నీవు లేకపోతే పయనం ఆగిపోను. స్వరాలకి చెప్తామా? అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు రావా నా యోధకుడా, ఈ విశ్వాస యాత్రలో నీవు నడువు, నా ముందు నడువు, ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధిలే నాకు చాలయ్యా. నా హృదయాచ నీవయ్యా. నీ సన్నిధి నాకు చాలయ్యా. నా హృదయాచ నీవయ్యా. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు రా నా యోధకుడా, ఈ విశ్వాస యాత్రలో నీవు నడువు, నా ముందు నడువు, ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధిలే నాకు చాలయ్యా. నా హృదయాచ నీవయ్యా. నీ సన్నిధి నాకు చాలయ్యా. నా హృదయాచ నీవయ్యా. హల్లెలూయా. అవును ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మా ప్రభువా, మా మంచి దేవా యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇందాక ప్రభా పాడిన పాట, ఆ ప్రభువా నీ సన్నిధి లేకపోతే మా జీవితం, మీ యొక్క నడక మా నడక కాదు తండ్రి, మీ నడక మా జీవితంలో ఉండాలి యేసయ్యా. వీ కెన్ ఓన్లీ వాక్ విత్ యూ జీసస్. మీ ఎప్పుడైతే తండ్రి మాతో నడుస్తారో మా జీవితం ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుందయ్యా, ఒక బ్లెస్డ్ లైఫ్గా ఉంటుంది. వెన్ యూ వాక్ విత్ అస్ లార్డ్ జీసస్, యువర్ బ్యూటీనెస్, యువర్ బ్యూటీ, ఆ ఒక బ్యూటీనెస్ మాలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ప్రభువా తండ్రి, మా జీవితంలో యేసయ్యా
మీ మిరకల్ లైఫ్ మేము చూడాలి యేసయ్యా. యువర్ మిరకల్ లైఫ్ వి షుడ్ సీ జీసస్. యువర్ బ్యూటీనెస్ వి షుడ్ సీ లార్డ్ జీసస్. రండి తండ్రి, మా జీవితాల్లోకి మీరు రండి ప్రభువా. ఈరోజు ఎవరైనా ఇక్కడ కూర్చున్నట్లయితే తండ్రి, వారిలో ప్రభు ఈ 2025 అంతా కూడా ఒక మిస్టీరియస్ లైఫ్గా, ఏంటి నా జీవితం, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, లేదంటే ఒక కన్ఫ్యూజన్ కావచ్చు, లేదంటే ప్రభు వాళ్ళ ఫేస్ చేసిన ఇష్యూస్లో ప్రభు వాళ్ళ జీవితం అంత ఫ్రూట్ఫుల్ లేకపోయి ఉండొచ్చు ప్రభా. దే కుడెంట్ సీ ద మిరకిల్స్. లేదంటే ప్రభా మీ యొక్క బ్యూటీనెస్ వాళ్ళు చూడలేకపోయారు తండ్రి. కాబట్టి ఈరోజు ప్రభ మేము ఈ యొక్క వాక్యంలో ధ్యానిస్తుండగా, మేము ప్రార్థనలు ఉండగా తండ్రి యేసయ్యా, ఈ 2026లో ప్రభా మేము వెళ్తుండగా తండ్రి, వీ షుడ్ సీ ద మిరకల్ లైఫ్ లార్డ్. వీ షుడ్ సీ యువర్ బ్యూటీ ఇన్ us లార్డ్ జీసస్. ఈ లోకంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఈ నగరంలో కావచ్చు ప్రభువా, మీ యొక్క బ్యూటీ మా మీద రెస్ట్ అవ్వాలి తండ్రి. ఇందాక పాడిన పాట ప్రభ, మీ సన్నిధి కావచ్చు, మీ వాక్ మాకు కావాలి సయ్యా. ఎస్ లార్డ్. తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక్క క్షణం, ఒక్కసారి నోరు తెరిచి ప్రతి ఒక్కరం కూడా ఆత్మలో అడుగుదాం, ఆత్మలో ప్రార్థన చేద్దాం. మన వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక్కసారి నోరు తెరిచి ఆత్మతో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నేను బ్లెస్ అవ్వాలి తండ్రి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కాదు, గుడ్ మెసేజ్ కాదు, ఒక నైస్ మెసేజ్ కాదు. ఇట్ షుడ్ బి అ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ షుడ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ ప్రభా. ఎస్ లార్డ్, ఎస్ జీసస్. షిఖామా రాబాతారియా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి వి షుడ్ ప్రే. ప్రతి ఒక్కరు కూడా ఆత్మను ప్రార్థన చేద్దాం, అడుగుదాం. మీకు వచ్చినట్టుగా దేవుని అడిగిన ప్రభువా, టుడే షుడ్ బి అ బ్లెస్సింగ్. ఇది ఒక చివరి ఆదివారం ఈ యొక్క ఇయర్లో ప్రభువా, వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఎ న్యూ ఇయర్. సో ప్రతి ఒక్కరు అడుగుదాం, లార్డ్ ఫర్ ద న్యూ ఇయర్ వీ నీడ్ అ న్యూ అనాయింటింగ్, వీ నీడ్ అ న్యూ ఆయిల్ ఇన్ అవర్ లైఫ్, వీ నీడ్ అ న్యూ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్, వీ నీడ్ అ న్యూ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్. ఎస్ లార్డ్, అడుగుదాం. ఒక్కరు కూడా అడుగుదాం. రిబాకా సోంతెలే రేబే Shihoraba sante lehele tariha mashaka. O raba shiko sente lehende la mandera shiko raba sante. Thank you Lord, thank you Lord, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord. We praise you, we praise you, we praise you, we thank you Jesus, Almighty God, all-knowing God, all-powerful God. We praise you, we praise you. Rihomma rasi hel hatria ekrun lahaf rasti umrahsti gon mehend kindikadabara. Bless Jesus, come Lord, fill us with your Holy Spirit, fill us Lord more. We need the new anointing oil Lord, we need a new anointing Lord, we need a new oil Lord. You said my oil, Lord, our cup should runneth over Prabhu. We should be like an overflow life Lord, overflow అవ్వాలి ప్రభు మా జీవితం. ఎస్ లార్డ్, ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీని మాకు దయచిన ప్రభు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. వి ప్రైజ్ యూ జీసస్, వి థ్యాంక్ యూ జీసస్. రండి ప్రభు, మా జీవితాలను ముట్టండి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అడుగుదాం. మీ ఇష్యూస్ కావచ్చు, మీ సమస్యలు కావచ్చు, ఏమన్నా ఒక్కసారి దేవుని అడుగుదాం. ప్రభువా, ఇయర్ నాకు ఈ ఇష్యూస్తోనే మళ్ళీ న్యూ ఇయర్కి వెళ్తున్నాను తండ్రి, బట్ ఈ న్యూ ఇయర్లో ఆ ఇష్యూస్ సాల్వ్ అయిపోవాలి తండ్రి. ఆ ప్రాబ్లమ్స్, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ ఇయర్తో పాటు నెక్స్ట్ ఇయర్ రావద్దు ప్రభువా. ఎస్ లార్డ్, 2026తో నేను మీకోసం జీవించాలి. మీ బ్యూటీనెస్ని మేము చూడాలి, మీ మిరాకిల్స్ని మేము చూడాలి ప్రభువా. ఎస్ లార్డ్, అడగండి. ప్రతి ఒక్క నోరు తెరిచి ఒక 2 minutes. లాబా షాండా రాబా దిహోంద్రోలోబో షికో రోబో సంత. ఇందాక ఒక సాంగ్ మనం పాడాం కదా, ఆ ఒక బ్యాక్గ్రౌండ్, జస్ట్ ఆ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అడుగుదాం ప్రభా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఒక సాంగ్ మనకు మేబీ ఒక ఎమోషనల్గా తీసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఒక 2 minutes ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చేతులైతే అడుగుదాం. జస్ట్ 2 minutes లార్డ్. అందరు నోరు తెరిచి. ఎందుకంటే మనం 2026లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో, ఏదైతే ఇష్యూస్ మనకి వేరు చేస్తుందో అది వెళ్ళిపోవాలి యేసునామమున. అది ఆ ప్రాబ్లమ్స్, ఆ ఇష్యూస్ ఏదైతే దేవుళ్ళు నడవకుండా, దేవుడు ఒక బ్లెస్సింగ్స్ మనం అనుభవించకుండా, దేవుడు ఒక మిరాకిల్స్ మనం చూడకుండా, లేదంటే ఆ ఒక బ్యూటీ ఆఫ్ ద లార్డ్ మన జీవితంలో అది చూడనీయకుండా ఏదో ఆటంకం ఉందో అది తెగిపోవాలి యేసునామమున, అది విరిగిపోవాలి యేసునామమున. పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు ఆ బంధకములు యేసయ్య నామమున విరిగిపోవును కాకున్నా. రబా షండాల రబా Ziholara boku rotorobo zihandili kormetiri kashonte nakina namana nasina lomo no korene menini sanino loko mokorobo bedinosh kandene skeni lo brofroto rihala ba shakala raba.
We praise you, Lord. We thank you, Jesus. Hallelujah. 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 ప్రభా మా జీవితాన్ని ముట్టండి సయ్యా, ముట్టండి తండ్రి. ఈరోజు ప్రభా మేము బయటికి వెళ్తున్నామంటే ఒక డెలివరెన్స్ మేము బయటికి వెళ్ళాలి ప్రభా. ఎలాగైతే తండ్రి మీ పిల్లలు ప్రభా పాత గ్రంథంలో తండ్రి ఈజిప్ట్ నుంచి ఎలా అయితే బయటికి వచ్చి ఆ బంధకాలు ప్రభా విడుదల పొంది ఎలా అయితే బయటికి వెళ్ళాలి, ఈరోజు మేము ఆ బంధకాల నుంచి మేము బయటికి వెళ్ళాలి ప్రభా. ఎస్ లార్డ్ జీసస్. ప్రభా మేము నూతన సంవత్సరంలో ప్రభా వీ షుడ్ క్రాస్ ఓవర్ దట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్ లార్డ్, ఫ్రమ్ దట్ ఇష్యూ జీసస్. మేము అదే విధంగా మళ్ళీ వెళ్ళొద్దు ప్రభా. మీ యొక్క స్వేచ్ఛతో, ఒక లిబర్టీతో, ఒక డెలివరెన్స్తో మేము నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మరి తండ్రి మీరు ఇచ్చిన ఈ వాక్యం తండ్రి ఒక బ్లెస్సింగ్గా, ఒక ఇంపాక్ట్గా తండ్రి మా జీవితంలో ప్రభా ఒక 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 మైటీ అనాయింటింగ్ని మా జీవితంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ మాకు క్రియేట్ చేయాలి ప్రభా. మాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ప్రభా ఈ లోకంలో, బట్ యువర్ వర్డ్ షుడ్ బి ఏ రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి తండ్రి పాదాల మీద పడేసయ్యా అడుగుచున్నాను, మీ పాదాల మీద అడుగుచున్నాను ఏసయ్యా. We need you Jesus, we need you Jesus, we need you Lord, we need you Lord. మేము ఒంటరి వారమయ్యా మీరు లేనిది ప్రభా. ఎస్ లార్డ్, ఇందాక ప్రభా పాటలో we saw the images Lord. మీరు మాతో నడుస్తున్నట్టు మేము చూసాం తండ్రి. అండ్ దట్ షుడ్ బి అ రియల్ ఇమేజ్ ఇన్ అవర్ లైఫ్. అదొక కంటికి ఇమేజ్ కాదు, మా జీవితం అలాంటి ఇమేజ్గా మారాలి ప్రభా. ఎస్ లార్డ్, బైబిల్లో ఇచ్చారు యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు ప్రభా. మాకు హెల్ప్ కావాలి తండ్రి లోకంలో. వి నీడ్ యువర్ హెల్ప్ లార్డ్ ఎవ్రీ డే లార్డ్ జీసస్. అవును తండ్రి. కాబట్టి ప్రభువా ఇక రండి యేసయ్యా, మీరున్నారు తండ్రి, ఇక్కడ నించున్నారు. మీరు ఇక్కడ నించొని మీ పిల్లల్లో ఒక ప్రభువా బంధకాలను తెంచివేస్తున్నారు. ఆ సాతాను కట్టిన సంఖ్యలను మీరు తెంచివేస్తున్నారు తండ్రి. ఈ యొక్క ఇయర్ తర్వాత వి గోనా సీ ద ఫ్రీడమ్ లార్డ్, వి గోనా సీ ద ఫ్రీడమ్ జీసస్ ఇన్ 2026. It's just not an empty word, but it should be a prophecy. It should be a prophecy in our lives, Father. అవును ప్రభా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకొద్దిసేపు ప్రభా, ఇంకొక కొద్దిసేపు మాకు ఓపికతో ఈ యొక్క వాక్య ధ్యానములో ప్రభా, ఈ యొక్క వాక్య ధ్యానంలో ఓపికతో విని ఆ స్ట్రెంగ్త్ను కూడా మీరే మాకు ఇస్తారు ప్రభా. ఆ ఫోకస్ కూడా మీరు మాకు ఇస్తారు తండ్రి. ఆ ఒక తండ్రి రిసీవింగ్ హార్ట్ కూడా మీరు ఇస్తారు తండ్రి. కాబట్టి అంతా కూడా మీ పాదాల ముందు పెడుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా దయచేసి కూర్చొని మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడండి. హల్లెలూయా. ఎవరైతే ఆ రిసీవింగ్ హార్ట్తో రిసీవ్ చేసుకుంటారు ఈ వర్డ్, 2026లో యు గోనా టెస్టిఫై. మీరు మళ్ళీ 26లో ఇదే చర్చ్లో, ఐ డోంట్ నో మీరు ఎవరో నాకు తెలియదు, కానీ 2026లో మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు టెస్టిమనీ షేర్ చేసుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప ప్రవక్త, దేవుడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ 91 కీర్తనలో రాశాడు, ప్రభువా మళ్ళీ నీ అద్భుతాలు చేయు తండ్రి. ఒక్కసారి మన వాక్యం చదివి వి విల్ రిసీవ్ దట్ మిరాకల్. కీర్తనలు 90 అధ్యాయంలో 16-17 వచనాలు ఒక్కసారి చదువుతాం. నీ సేవకులకు ఈ కార్యము కనుపరుచుము, ఆమేన్. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. హల్లెలూయా. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. హల్లెలూయా. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. హల్లెలూయా. మా చేతి పనిని స్థిరపరచుము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ వాక్యం రాసిన వ్యక్తి మోషే, దేవుడు ప్రవక్త. కానీ దేవుడు మనతో అంటున్నాడు, నూతన సంవత్సరంలో మళ్ళీ ఈ సంవత్సరం మీరు ఆ అధ్యాయంలో ముందు చదివితే అక్కడ మోషే రాస్తాడు, ప్రభువా మేము ఎన్నో బాధలుగా వెళ్ళాం తండ్రి, ఎన్నో కష్టాలతో వెళ్ళాం. 15వ వచనంలో ఉంటుంది, బాధలతో కష్టాలతో వెళ్ళాం తండ్రి, కానీ ఇప్పుడు మళ్ళీ నీ అద్భుతాలు మా జీవితంలో చేయము తండ్రి అంటారు. ఇంగ్లీష్లో ఆ ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే, లార్డ్ డూ ఇట్ అగైన్, వీ షుడ్ సీ యువర్ మిరాకిల్స్ లార్డ్, బికాజ్ యు ఆర్ అ మిరాకిల్ గాడ్ అని ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. యు ఆర్ అ మిరాకిల్ గాడ్, యు ఆర్ అ వండర్ఫుల్ గాడ్.
ఈ లోకంలో ఎంతోమంది దేవుడు గన ఆరాధించబడే వారు ఎవరు కూడా దే ఆర్ నాట్ ఎ మిరాక్యులస్ గాడ్, బట్ అవర్ గాడ్ ఈజ్ ఎ మిరాక్యులస్ గాడ్. కంటిన్యూస్గా దేవుడు ఒక అద్భుతాలు మనం చూస్తాం 2026లో. బట్ ఇఫ్ యూ ప్రిపేర్ అవర్ హార్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రిసీవింగ్ హార్ట్, అన్ ఎక్స్పెక్టేషన్ హార్ట్, ఒక ఎక్స్పెక్టేషన్ మీకుంటే మీ హృదయంలో ఒక ఆశ, ప్రభువా 2026లో వి షుడ్ సీ యువర్ మిరకల్. ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఇలా ఉందండి, నేను చదువుతాను. 16th and 17th words. Let us see your miracles again. Let the rising generation see the glorious wonders, because you are famous for. God is famous for doing wonders. ఈ యొక్క రైజింగ్ జనరేషన్లో దేవుడు గొప్ప ఆయన మహిమ కార్యములు చేయబోతున్నాడు అనేది ఒక ప్యాషన్ ట్రాన్స్లేషన్లో రాశారు. 17th verse ఏముందంటే, ఓ లార్డ్ అవర్ గాడ్, let your sweet beauty rest upon us. Come, work with us, and then our works will endure. Hallelujah. You will give us success in all we do. Hallelujah. Hallelujah. ఇది ఒక ప్యాషన్ ట్రాన్స్లేషన్లో వాళ్ళు రాశారు ఇక్కడ. అవర్ గాడ్ ఈజ్ ఫేమస్ ఫర్ వండర్స్. మనం చూస్తాం కదా, ఈ దైవజనుడు దీనికి ఫేమస్, ఆయనకి ఈ గిఫ్ట్ ఉంది, లేదంటే ఇక్కడ ఇది ఫేమస్ అంటాం. కానీ మన దేవుడు ఈజ్ ఫేమస్ ఫర్ డూయింగ్ గ్లోరియస్ వండర్స్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మోషే దైవజనుడు రాసినట్టుగా ఈరోజు దేవుడు ఆ దైవికమైన మాటలు, ఆ ప్రవచనం ఏమిస్తున్నారంటే, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్, దట్ గ్లోరియస్ వండర్స్. ఆ అద్భుతాలను, ఆ మహిమను మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ద 16th verse 16వ వచనంలో ఆ ఇంగ్లీష్లో చూసినట్లయితే దేవుడు ఒక గ్లోరియస్ వండర్స్ మన జీవితంలో 2026లో చేయబోతున్నాడు. బట్ 17th verse చూస్తే మోషే ఏం అడుగుతున్నాడంటే, లెట్ యువర్ స్వీట్ బ్యూటీ రెస్ట్ అపాన్ అస్, కమ్ వర్క్ విత్ అస్, అండ్ దెన్ అవర్ వర్క్స్ విల్ ఎండ్యూర్, అండ్ దెన్ యూ విల్ గివ్ అస్ సక్సెస్ ఇన్ ఆల్ వీ డూ. హల్లెలూయా. హల్లెలూయా. సో 16th verse ఏమో దేవుడు మిరాకిల్స్ చేస్తా అంటున్నాడు, 17th verse ఏమో మనతో దేవుడు పని చేస్తా అంటున్నాడు. మనతో దేవుడు పని చేస్తున్నప్పుడు మనం చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తా అంటున్నాడు. ఇట్స్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్ అంటున్నాడు. అట్ ది సేమ్ టైం దేవుడు ఒక బ్యూటీనెస్ మన జీవితంలో మనం చూస్తాము. ఇంకా మనం ఏది చేసినా కూడా అక్కడ మనం సక్సెస్ని చూస్తాం. హల్లెలూయా. 17th verse ఏమో ప్రాఫెసీ దేవుడు చేస్తా అంటున్నాడు. 16th verse ఏమో ఒక కండిషన్ బేస్గా దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు కమ్ అండ్ వర్క్ విత్ అస్. కానీ ఎలాగా, అది మనం ఎలా చూస్తాం, ఎలాగ దేవుడితో మనం పని చేస్తామంటే ఈరోజు అదే వాక్యం. ఎలాగ దేవుడితో మనం పని చేయాలి, ఎలాగ దేవుడితో నడవాలంటే, ఎప్పుడైతే మనము దేవుడు ఒక కృపని, దేవుడు ఒక శక్తిని, దేవుడు ఒక ప్రేమను చూస్తామో, వాట్ ఎవర్ యూ డూ యూ విల్ సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. అదే పౌలు అన్నాడు, యూ విల్ బీ అన్ ఓవర్కమర్, you will be a conqueror, but when you see his grace, when you see his power, when you see his love. Hallelujah. మోషే రాసిన ఆ దైవజనుడు ఈ మాటలు మన జీవితంలో చేయబోతున్నాం, చూడబోతున్నాం. సో టేక్ ఇట్ యాజ్ ఎ ప్రామిస్. ఈ చెయ్యితో, ఈ శ్రమతో, ఈ కష్టంతో మనం చాలా కష్టపడం ఈ సంవత్సరం. కానీ కొన్నిసార్లు అక్కడ దేవుడు లేకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను చూస్తే, నా కృపను చూస్తే, నా శక్తి మీద, నా బలం మీద ఆధారపడితే, నా ప్రేమ నీ హృదయంలో ఫ్లో అవుతే, నేను నీతో పాటు వచ్చి పనిచేస్తా అంటున్నాడు దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ యూ. నీ సాల్వేషన్తో నేను వర్క్ చేస్తాను. నీ జీవితంలో ఏ ఇష్యూని ఫేస్ చేస్తున్నావో ఆ ఇష్యూతో నేను వర్క్ చేస్తాను. దాంతోపాటు నా బ్యూటీనెస్ చూడండి. మన ఈ లోకంలో మీరు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, ఎంత స్పిరిచువల్ ఉన్నా మనం ఒక బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటాం కదండి. ఒక బ్యూటీనెస్, అరే మనలో ఒక చామ్ ఉండాలి, ఒక మంచి వెలుగు మనకు కనపడాలి. దేవుడు అంటున్నాడు, ఆ బ్యూటీని నీకు ఇవ్వబోతున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ హల్లెలూయా అంటే దేవుడు ఒక బ్యూటీనెస్, మనం చేసిన ఏ పనిలో సరే
మనం ఒక ఉద్యోగంలో, వ్యాపారంలో, సంఘంలో, లేదంటే ఇంకొక చిన్న ఉద్యోగం, ఒక ఇంట్లో పనిచేసిన మన కుటుంబంను చూసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అందులో దేవుడు ఒక బ్యూటీనెస్ని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అక్కడ దేవుడు ఒక మిరాకిల్స్ని చూపిస్తాం. మన జీవితంలో కూడా వి విల్ క్యారీ దోస్ మిరాకిల్స్. బట్ ఎప్పుడైతే ఆ కృపను మనం చూస్తామో, కృపలో బలపడతామో, ఎప్పుడైతే ఆ దేవుడు ఒక సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడితో మనం సహవాసం చేస్తూ ఆయన శక్తిపై ఆధారపడతామో, ఆయన దేవుడు ఒక ప్రేమ మన హృదయంలో నిండి ఆ ప్రేమను చూస్తూ ఉన్నప్పుడు we will be a conqueror. Whatever you do, whatever we do, we'll see success. అందులో మనం అభివృద్ధిని చూస్తాం, అభివృద్ధి చెందుతాం. It will be a fruitful life. హల్లెలూయా. కాబట్టి దీనికి సీక్వల్గా 91 కీర్తన 16-17 వచనాలకు ఈ యొక్క ప్రాఫెసీని మనం చూసాము. మోషే ప్రార్థించాడు, దేవా చెయ్యని, దేవుడు చేయబోతున్నాడు. అలానే దేవుడు చేస్తాడు గొప్ప గొప్ప పనులు. ఆ తరువాత దేవుడు ఒక బ్యూటీనెస్ని, మన వర్క్లో సక్సెస్ చూడాలంటే 2 కొరింథీయులు 13:14 ప్రకారం ఈ యొక్క బెనెడిక్షన్ ప్రేయర్, ఒక మెసేజ్ లాస్ట్లో మనం ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క లాస్ట్కి దైవజనులు ప్రతి మీటింగ్లో, ప్రతి దగ్గర ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా నీ కృప, నీ సహవాసము, నీ ప్రేమ మాకందరికీ తోడే ఉండును గాక అని. అది మనకు తోడే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాటి మీద ఆధారపడతామో, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, when we see Jesus, when we see Holy Spirit, when we see the Almighty Father, ఆటోమేటిక్గా మనకేమైపోతుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. ఈ యొక్క 3 attributes of God, grace, His power and His love. అంటే ఈ 3 ఒక attributes 3 ఈవెంట్స్లో దేవుడు మనకు చూపించాడు. 1 బెత్లెహేమ్, 2 కాల్వరీ, 3 పెంటకోస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 ఈవెంట్స్లో కాకుండా మన జీవితంలో ఆ ఈవెంట్స్ వచ్చిన ఒక సాదృశ్యం, ఆ ఈవెంట్స్లో వచ్చిన ఒక రిజల్ట్ మన హృదయంలో, ఆ రిజల్ట్ని మనం చూస్తే వి విల్ బీ ఎ కాన్కరర్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ద ఫస్ట్ థింగ్, మన పనులు సక్సెస్ అవ్వాలన్నా, ఫ్రూట్ఫుల్ అవ్వాలన్నా, దేవుడు ఒక బ్యూటీనెస్, ఇక్కడ నుంచి చూడు ఎంత బాగుందన్న వర్డ్, లార్డ్ యువర్ స్వీట్ బ్యూటీ రెస్ట్ అపాన్ అస్. బ్యూటిఫుల్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా వర్డ్. ఆ ప్యాషన్ ట్రాన్స్లేషన్లో స్వీట్ బ్యూటీ రెస్ట్ అపాన్ అస్. అబ్బా, అసలు ఊహించుకుంటే ఎంత బాగుందో. అలా ఉండాలంటే ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఏంటిదంటే ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కృపను మనం చూస్తాము, చూడండి బెత్లెహేమ్ ఒక సాదృశ్యం, బెత్లెహేమ్ ఒక రిజల్ట్ ఏంటంటే, బెత్లెహేమ్ ఒక మెయిన్ ఈవెంట్ ఏంటంటే ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని ఒక, చెప్పాలి, దేవుని ఒక ఏంటిదండి అది, దేవుడు ఒక కృప. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అందరికి నాతో పాటు అందరు కలిసి అనాలి, బెత్లెహేమ్ అంటే ఏంటిదంటే దేవుడి ఒక కృప. అనండి గట్టిగా అందరు, ప్రతి ఒక్కరు కూడా, బెత్లెహేమ్ అంటే దేవుడు ఒక కృప. హల్లెలూయా. అక్కడ దేవుడు ఒక కృపను మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఇఫ్ యు వాంట్ టు సీ సక్సెస్, ఇఫ్ యు వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ రెస్టింగ్ అపాన్ అస్, ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, మన జీవితంలో చూడాల్సింది అంటే యేసుప్రభు కృపను చూడాలి. ఈ కృప మనకి ఏం చేసింది చెప్పండి? ఈ కృప మనకి జీవితంలో ఏది కావాలన్నా, ఈ కృప దేవుడి ద్వారా మనకి ఏది పొందుకోవాలన్నా, దేవుడితో మనం మాట్లాడాలన్నా, దేవుడిని చూడాలన్నా, దేవుడితో మనకు ఒక వీసా యాక్సెస్ కావాలన్నా ఈ కృప మనకు అవకాశం ఇచ్చిందండి. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుందంటే మనకు ఒక యాక్సెస్ పాయింట్ మనకి ఇచ్చేసింది. హల్లెలూయా. మనుషులందరూ ఎలా ఉన్నారంటే అండి, ఆ దేవుడిని చూడాలని చెప్పేసి, దేవుడిని వెతకాలని రకరకాల కష్టాలు పడుతున్నారు. ఈ శరీరాన్ని చంపుకుంటున్నారు, ఎక్కడెక్కడికో వెళుతున్నాడు, ఎక్కడెక్కడో వాళ్ళు వెతుకుతున్నారు. ఇంకా దేవుడు అంటున్నాడు, నీకు ఒక మంచి యాక్సెస్ పాయింట్. నీకు ఒక్కరికి ఏమంటారంటే, మీరు ఎయిర్పోర్ట్లో చూసినట్లయితే, ఎక్కడైనా బయటికి వెళ్ళి చూసినట్టు దెర్ ఇస్ సమ్ ప్రోటోకాల్స్ కదండి.
కొన్ని ఒక హానరబుల్ పీపుల్, అంటే ఒక గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద మినిస్టర్స్, వాళ్ళందరూ చూడండి, వాళ్ళకి స్పెషల్ గేట్స్ ఉంటాయి, స్పెషల్ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా రావచ్చు. దేవుడు మనకు కూడా యేసు ప్రభు కృప ద్వారా ఒక ఈజీ యాక్సెస్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడితో మాట్లాడుకోవడానికి, దేవుడితో సహవాసం చేయడానికి, దేవుడు ప్రేమ రుచి చూడడానికి, దేవుడి యొక్క గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన బలము అన్నిటిని కూడా ఇవ్వడానికి యేసు ప్రభు కృప మనకి ఇచ్చాడు. కాబట్టి మన ఆ కృప మీద ఆధారపడాలి. అందుకోసం అపోస్తలుడు పౌలు ఏమంటాడంటండి, ఆ కృపలో మీరు బలవంతులే ఉండాలంట. 2 తిమోతిలో రాశాడు, యు షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకు మన జీవితంలో దేవుడు ఒక కృప మీద ఆధారపడాలి, కృపలో బలవంతులు అవ్వాలి. అందుకే చూడండి, పౌలు ఎన్ని గోతులు అవుతున్నా దేవుడు ఏమనంటే, నా కృప నీకు చాలును. ఎందుకంటే ఇట్స్ గ్రేస్ ఇస్ సఫిషియంట్, ఇట్స్ అన్లిమిటెడ్. అందుకే మనం అందరం అంటారు అన్లిమిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, అన్లిమిటెడ్ గ్రేస్. గ్రేస్ అనేది ఇట్స్ అన్లిమిటెడ్. కాబట్టి ఆ అన్లిమిటెడ్ గ్రేస్ మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే మన జీవితంలో ఇది అలవాటు చేసుకుంటాం, లార్డ్ వి షుడ్, ప్రభువా నీ కృపనే తండ్రి, నా జీవితంలో నేను చేసిన, ఇక్కడికి వెళ్ళాలని నీ కృప, నేను చేయాలని నీ కృప, నా జీవితంలో ప్రభా నీ కృప లేని నా జీవితం లేదు ప్రభా అని నీ హృదయంలో, నీ తలంపులో అది రావాలి. లార్డ్, ఓన్లీ త్రూ ద గ్రేస్ ఆఫ్ జీసస్. అలానే ఈ కృపలో, యేసుప్రభు కృపలో మనం ఇంకా ఎలాగ బలవంతులం అవుతామంటే, ఎప్పుడైతే మన ఇల్లు అంటే మన జీవితాన్ని, యూదా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, యూ షుడ్ బిల్డ్ యువర్ హౌస్, బిల్డ్ అపాన్ మోస్ట్ హోలీ ఫెయిత్ అని ఉంటుంది యూదా గ్రంథం 1వ అధ్యాయంలో. అంటే ఈ యొక్క విశ్వాసం మీద కట్టుకోవాలంటే ఆ విశ్వాసం మనకి ఎలా వస్తుంది? ఎప్పుడైతే 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. హల్లెలూయా. అంటే ఏమంటుంటే దేవుడు దేనికి పిలిచారండి? He called us to do a fellowship with Jesus. ఇంగ్లీష్లో ఫెలోషిప్ బదులు ఏం రాశారంటే, ఇంకొక వర్షన్లో పార్ట్నర్స్, పార్టేకర్స్ అంట. మన జీవితం ఎప్పుడైతే, మన జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో, ప్రతి కార్యంలో, ప్రతి ఏరియాలో ఎప్పుడైతే మీరు ఒక బిజినెస్ పార్ట్నర్గా యేసు ప్రభుని చేసుకుంటారో, మీ ఆత్మీయ జీవితం, మీ శారీరక జీవితం, మీ కంప్లీట్ లైఫ్లో యేసు ప్రభుని ఎప్పుడైతే పార్ట్నర్గా చేసుకుంటారో, 91 కీర్తనలో 17 వచనం మీ జీవితంలో ఫుల్ఫిల్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యూ విల్ సీ సక్సెస్ ఇన్ ఆల్ థింగ్స్ అన్నాడు. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం, దివారాత్రములు నా వాక్యమును ధ్యానించగా ఏమవుతుందండి? ఏం చూస్తారు? దివారాత్రములు ఎప్పుడైతే మీరు వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నువ్వు ఏ పని చేసినా ప్రతి పనిలో నువ్వు వర్ధిల్తావు అంట. యూ విల్ సీ సక్సెస్ ఇన్ ఆల్ థింగ్స్. ఎప్పుడైతే యేసుప్రభుని మనం పార్టేక్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే యేసుప్రభుకు ఒక పార్ట్నర్షిప్ మన జీవితంలో ఇచ్చినప్పుడు, యూ విల్ సీ సక్సెస్. మరి ఎలాగా పార్ట్నర్షిప్ ఇస్తాం మనం దేవుడికి చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ప్రభువా, నేను నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను, నా జీవితంలో నువ్వు ప్రతి దాంట్లో నువ్వే ఉంటావు. గివ్ మీ యువర్ ఐడియాస్, గివ్ మీ యువర్ విజ్డమ్. ఐ నీడ్ యూ జీసస్. నాకు నువ్వు కావాలి ప్రభువా. నీ జ్ఞానం నడిపించాలి, నీ కృప మీద ఆధారపడాలి. కాబట్టి నా జీవితంలో నీతో నేను పార్ట్నర్గా చేసుకుంటాను. మరి ఎలాగ ఈ పార్ట్నర్షిప్తో నడుస్తామంటే, మన జీవితంలో ఎంతమంది ఈరోజు చర్చికి రాకముందు రెడీ అయిన తర్వాత మీరేం చూస్తారు చెప్పండి? అంతా రెడీ అయినాక ఒక దాన్ని చూస్తారు కదా, మీరు అంత చక్కగా ఉన్నారు లేదా, దాన్ని ఏమంటారు చెప్పండి? మిర్రర్, తెలుగులో అద్దం అంటారు కదా. ప్రతిరోజు మీరు రెడీ అయ్యి బయటికి వెళ్తున్నారంటే, వెళ్ళక ముందు ఒక మిర్రర్లో కావచ్చు, ఫోన్లో కావచ్చు చూసుకొని అంతా నేను నీట్గా క్లీన్గానే ఉన్నానని చూసుకొని బయటికి వెళ్తారు కదా. 90% జనాలు వెళ్తారు. ఒక 10%, 5% రోడ్డు మీద పడుకునే వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళకి అవన్నీ అవసరం లేదు.
కానీ మనకు మాత్రం సాధారణమైన మనుషులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మిర్రర్ని చూసుకోండి, మనం నీట్గా క్లీన్గా ఉన్నామా అన్నీ చూసుకొని బయటికి వెళ్తాం కదా. అలానే దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు నీకు ఒక మిర్రర్ని ఇచ్చా, స్పిరిచువల్ మిర్రర్ని. ఆ మిర్రర్లో కూడా నువ్వు చూసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మిర్రర్ మనకి దేవుడు ఇచ్చిన మిర్రర్లో చూస్తూ ఉంటామో, మనము కూడా ఆ మిర్రర్లో ప్రభుడు చూస్తూ మన జీవితం మారుతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఆ మిర్రర్ ఏంటిది? ఆ మిర్రర్ ఏంటిదంటే దేవుడు ఒక వాక్యం అంట. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? మీరు హృదయంలో ఈరోజు నమ్మండి, ప్రభువా నాకు నువ్వు ఒక అద్దాన్ని ఇచ్చావు. ఆ అద్దం ఏంటిదంటే దేవుడు వాక్యం. మీరు ఒక బైబిల్లో చదివితే, ఆ బుక్లో చదివినా, యాప్లో చదివినా, ఎందులో చదివినా, మీరు యు బిలీవ్ ఇట్, లార్డ్ దిస్ ఈజ్ యువర్ మిర్రర్. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ వాక్యం అప్లై చేసుకున్నప్పుడు నా ముఖం మీద, నా జీవితంలో ఏ అంటినా కూడా, ఎనీ అన్క్లీన్నెస్ కూడా తొలగిపోతుంది. హల్లెలూయా. సో అందుకోసమే దేవుడు అంటున్నాడు ఈరోజు, ఇఫ్ యూ వాంట్ టు సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద బ్యూటీనెస్ ఆఫ్ ద లార్డ్, ఆ బ్యూటీ నీ జీవితం మీద ఉండాలంటే ప్రతిరోజు కూడా ఈ అద్దంలో నన్ను చూడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒకటి రావచ్చు, ఎప్పుడైతే ఈ యొక్క స్పిరిచువల్ మిర్రర్లో, వాక్యమైన అద్దంలో మీరు చూసినట్లయితే మీ జీవితం మారుతుంది. హల్లెలూయా. మరి మీరు అనుకోవచ్చు, ఈ మిర్రర్లో మీరు ఎవరిని చూస్తారు చెప్పండి? మళ్ళీ ఈ ఆత్మీయ అద్దంలో కూడా మిమ్మల్ని మీరు చూసుకున్నారనుకో, మీరు మారరు. ఎవరిని చూస్తారు తెలుసా? ఈ మిర్రర్లో, ఆత్మీయ మిర్రర్లో యేసు ప్రభుని చూస్తారు. హల్లెలూయా. ఈ వాక్యము మొత్తము, ఈ బైబిల్ వచనాలు కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, ఏమంటారు, ప్రతిదీ కూడా పాత నిబంధన, నూతన నిబంధనలో, ప్రతి పుస్తకంలో, ప్రతి దగ్గర మీరు ఎప్పుడైతే ఈ వాక్యంలో ఆ యేసు ప్రభుని చూస్తారో మనందరి జీవితం మారుతుందంట. హల్లెలూయా. అందుకోసం యేసు ప్రభు ఒక గొప్ప మాట అన్నాడండి. అప్పుడు ఆయన నివసిస్తున్న సమయంలో, నడుస్తున్న సమయంలో ఈ సద్దుకాయలకు, యాజకులతో ఏమన్నారంటే, వాళ్ళందరంట, మీరు అనుకోవచ్చు, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతారా అండి? ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతారు? ఒక 3 చదువుతున్నారు కదా. చెయ్యి ఇలా లేపండి, ఏం కాదు, నేనేం చెయ్యిని తీసుకెళ్ళిపోను. ఎంతమంది వాక్యం చదువుతారు ప్రతిరోజు? అట్లీస్ట్. కాబట్టి ఈరోజు వచ్చి మీరు వాక్యం చదవడం కాదు, ధ్యానం చేయాలి. ఒక బైబిల్ స్టడీగా మీరు ఒకటి పెట్టుకొని, ప్రభు ఒక 10-15 మినిట్స్ ఒకే అధ్యాయమైనా, 5 వచనాలైనా చదివేటప్పుడు ఈ వచనాలు మనకి ఏం చెప్తున్నాయి, దాని మిస్టరీ ఏంటిది, దాని రెవల్యూషన్ ఏంటిది, గూగుల్కి వెళ్ళండి, కొట్టండి, దాని ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అప్పుడు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉంటారో అది రెవల్యూషన్గా నీ జీవితం మారుతుంది. చదవండి, ఒక 5 వచనాలు, ఒక అధ్యాయమైన, ఒక మర్మం గల ప్రభువు ఏం మాట్లాడుతుంది దీంతో నా జీవితంలో అర్థం కాకపోతే గూగుల్కి వెళ్ళండి, కొట్టండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తీసుకోండి, చదవండి. అప్పుడు దాన్ని అప్లై చేసుకోవాలి. యేసు ప్రభు అప్పుడున్న యాజకులు, వాళ్ళు మనం 10 నిమిషాలు చదువుతామేమో, వారి జీవితంలో, వారి రోజులో 8 గంటలు వాక్యం ధ్యానం చేస్తారంట, వాక్యం చదువుతారు వాళ్ళు. అప్పుడున్న యాజకులు, అప్పుడున్న సద్దుకాయలు. కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? మీరు చదువుతున్న వాక్యంలో ఆ వాక్యమే నా గురించి చెప్తుంది, మీకు తెలియట్లేదా అంటున్నారు. ఎందుకంటే వారు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ ఆ వాక్యంలో వాళ్ళు దేవుని చూడట్లేరండి. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు, ఈ వాక్యంలో ఎప్పుడైతే నీవు నన్ను చూస్తావో నీ జీవితంలో విజయం ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యంలో యేసు ప్రభువుని చూపించాడండి. మనకి దేవుడు ఆత్మీయ నేత్రాలు ఇచ్చాడు. కాబట్టి వెన్ యు పార్ట్నర్ విత్ జీసస్ అండ్ ఈ యొక్క ఆత్మీయ అద్దంలో, ఈ యొక్క బైబిల్ వాక్యంలో మీరు ప్రతిరోజు యేసు ప్రభువుని చూస్తూ ఉన్నట్లయితే మీ జీవితం మారుతుంది. మీరు ఆయన ఇమేజ్గా మారుతారు. ఆటోమేటిక్గా ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ మన జీవితంలో ఉదయిస్తుంది. హల్లెలూయా. అలానే మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ని చూస్తాం, విజయాన్ని చూస్తాం. ప్రతి మనిషికి, ప్రతి క్రిస్టియన్ కూడా ఉంటుంది కదా, ప్రభు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో, మీ ప్రేయర్స్లో చూడండి, నేను చేసే ప్రతి పని కూడా మాకు ప్రభు దీవెనకరంగా ఉండాలి, నేను ఏ తప్పులు చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చాలామంది ప్రార్థన చేస్తుంటే మనం ఆలోచిస్తాం. అదే దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ టు గివ్ యూ సక్సెస్. బట్ సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ సీ జీసస్. హల్లెలూయా. అదొక పాస్టర్ అయినా,
ఒక ఎవాంజలిస్ట్ అయినా, ఒక అపోస్తుల్ అయినా, ఒక పెద్ద మినిస్ట్రీ అయినా, ఒక వర్షిప్ లీడర్ అయినా, ఒక కీబోర్డ్ ప్లే చేసేవారైనా, ఒక సౌండ్ సిస్టమ్ వాళ్ళు చేసేవారైనా, చైర్స్ అరేంజ్ చేసేవాళ్ళు, ప్రతి మనిషిలో మీరు పార్ట్ టైం, ఫుల్ టైం, మీ బిజినెస్లో, మీ వర్క్లో, చదువుకున్న సమయంలో, కాలేజ్ అన్నింటిలో కూడా ఇఫ్ యూ వాంట్ టు సీ సక్సెస్, సీ జీసస్. హల్లెలూయా. ఆయనకి మన బయలుపరిచారంటే మనము ఆయనని చూడడానికి ఆ కృప యాక్సెస్ పాయింట్ చూడండి ఎలా ఉందో. బ్యూటిఫుల్ యాక్సెస్. ఈ లోకంలో ఎవ్వరికి వీసా లేదండి. ఇప్పుడు అందరికి క్వశ్చన్ మార్క్, అమెరికాకి వీసాకి అందరికి రిజెక్ట్ అవుతుందని, అందరికి రిజెక్ట్ అవుతున్నాయి అని అందరు బాధపడుతున్నారు, ఎలా కానీ. కానీ దేవుడు చూడండి, లోకం అందరికి రిజెక్ట్ చేశాడు, కానీ మనకందరికి యాక్సెప్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిని చూచడానికి మనకు ఆల్రెడీ ఎప్పుడు కంప్లీట్, అసలు ఎక్స్పైరీ లేకుండా చూడండి మన జీవితాలను దేవుడు ఆయన కృప ద్వారా ఎలా మార్చాడు. ఒక ఏమంటారంటే ఎక్స్పైరేషన్ లేని పాస్పోర్ట్ ఉంటుందా అండి ఎవరికైనా? కదా, మీరు చూసుకోండి, లైసెన్స్ కావచ్చు, లేని ఒక పాస్పోర్ట్ చూసుకుంటే ఎక్స్పైరేషన్ ఇష్యూ డేట్ ఉంటుంది, ఎక్స్పైరేషన్ ఉంటుంది కదండి. మన జీవితంలో దేవుడు చేసింది ఏంటంటే వితౌట్ ఎక్స్పైరేషన్. ఆ కృప మనం ఏం చేసిందంటే దేవుడితో మాట్లాడడానికి వితౌట్ ఎనీ ఎక్స్పైరేషన్, ఏ ఎక్స్పైరేషన్ లేకుండా అన్లిమిటెడ్ యాక్సెస్ పాయింట్ మనకు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సాతాను ఏం చేస్తాడంటే వాడు ఒక డిసెప్షన్తోని, ఒక స్మార్ట్నెస్తోని వాడు డైవర్ట్ చేస్తాడు. చూడండి, ఆదాము అవ్వకు చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క కొద్ది నిమిషాలు, ఒక 26 minutes అంతే. కావాలంటే నేను టైమర్ పెట్టుకున్నాను చూడండి, మీకు నేను అబద్ధం ఆడట్లేను, నేను టైమర్ పెట్టుకున్నాను. సో 26 minutes జాగ్రత్త వినండి. మీరు సాతాను ఏం చేస్తారు చూడండి, ఆదాము అవ్వకు దేవుడు అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చాడు. అన్లిమిటెడ్ యాక్సెస్. నువ్వు పిలు, నేను వచ్చేస్తా, నాతో మాట్లాడు, నువ్వు అడుగు, నీకు ఇచ్చేస్తా. ఇదంతా నీకోసమే, ఈ భూమి అంతా నీకు ఇచ్చాను, ఈదెమ్మ తోట అంతా నీకు ఇచ్చాను, నీకు ఏం కావాలో చెయ్యి. నా సన్నిధి నీకు అన్లిమిటెడ్గా ఉంది, నా కృప నీకు అన్లిమిటెడ్గా ఉంది, నా పవర్ నీకు అన్లిమిటెడ్గా ఉంది, నా లవ్ నీలో అన్లిమిటెడ్గా ఉంది అని ఆదాముకు దేవుడు అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చాడు. కానీ వాడు వచ్చి ఏం చేస్తాడు సాతాను? ఒక చిన్న అబద్ధం, ఒక డిసెప్షన్, డైవర్ట్ అయిపోయారు, కోల్పోయారు, నష్టపోయారు, శపించబడిపోయారు, అన్ని బ్లెస్సింగ్స్ అన్ని కోల్పోయారు. అప్పుడు నుంచి అండి మనిషి అప్పటి వరకు వాళ్ళు ఏజ్ చేసి సక్సెస్ చూశారు, ఎప్పుడైతే పడిపోయాడో మనిషి సక్సెస్ చూడమో ఆపేశాడండి. మనిషి దేవుడు మహిమను కోల్పోయారు, సక్సెస్ని కోల్పోయారు. అప్పుడు ఆదాం అవ్వకి ఏముండేనండి చెప్పండి? వాళ్ళు ఏమైనా ధరించుకున్నారా? వాళ్ళకు మనస్సాక్షిలో కూడా, తలంపులో కూడా వాళ్ళకి పాపం అంటే తెలీదు వాళ్ళకి. ఎందుకు అంటే ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, ఆ బ్యూటీ, ఆ ప్రెజెన్స్, ఆ గ్లోరీ అనేది వాళ్ళ మీద రెస్ట్ అయి ఉందంట. దేవుడు ఒక మహిమ, దేవుడు ఒక సన్నిధి వాళ్ళ మీద, వాళ్ళ జీవితం ఒక థిక్ ఉంది. కాబట్టి వాళ్ళకి అసలు పాపం అంటే తెలీదు, వాళ్ళకి నష్టం అంటే తెలీదు, వారికి అబద్ధం అంటే తెలీదు, వారికి జెలసీ తెలీదు, ఇంకా చెప్పాలంటే A to Z శరీరానుసారమైన ఏది కూడా తెలియదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయంటే దేవుడు ఇచ్చాడు. కానీ ఒక్క అబద్ధం అంటారు కదా, మార్కెటింగ్లో, ఫోన్స్లో ఒక్క ఐడియా నా జీవితాన్ని మార్చేసింది అంటారు కదా. సో ఇది ఒక్క అబద్ధం వారిని మార్చలేదు, తరతరాలు మానవుడు ఒక తరాన్ని మార్చివేసిందంట. కాబట్టి మళ్ళీ దేవుడు చూడండి, గొప్ప దేవుడు మళ్ళీ ఒక మనిషిని ఎన్నుకున్నాడంట. అబ్రహాముని ఎన్నుకొని, అబ్రహాము ద్వారా కుటుంబాన్ని ఇచ్చి, కుటుంబాన్ని తరతరాలుగా మార్చి, అప్పుడు మళ్ళీ దేవుడు ఏమిచ్చాడంటే వాగ్దానము, యెహోషువ దివారాత్రములు వాక్యం చదువు, దివారాత్రములు చేయి, నాతో కడుపు, నీకు ప్రతి దాంట్లో సక్సెస్ ఇస్తానని దేవుడు చెప్పాడండి. అబ్రహాముకు అదే ఇచ్చాడు, ఈసాకు అదే ఇచ్చాడు, యాకోబుకు అదే ఇచ్చాడు, దావీదుకు, మోషేకు, యోసేపుకు, వీళ్ళందరికీ చూడండి ఆ కవనెంట్. మళ్ళీ దేవుడు ఆదాముతో కవనెంట్ చేశాడు, కవనెంట్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ దేవుడు యేసు ప్రభు ద్వారా మనతో కవనెంట్ ఇచ్చాడు. మళ్ళీ దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సక్సెస్ ఇన్ ఆల్ థింగ్స్. హల్లెలూయా. ఈరోజు ఈ మెసేజ్ ఇఫ్ యూ కెన్ బిలీవ్, మీరు నిజంగా నమ్మితే, ఆ రిసీవింగ్ హార్ట్ ఎక్స్పెక్టేషన్ మీకుంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. కానీ మీరు ఆ సాతాను చేసిన ఒక చిన్న అబద్ధం, ఆ డిసెప్షన్, వాడు చూపిస్తాడు మీకు దీనికంటే అది బెటర్ అని చూపిస్తుంటాడు. ఆ ట్రాప్లో మనం వెళ్ళొద్దు.
ఎప్పుడైతే ఈ యొక్క యేసు ప్రభుని ఒక ఈ మిర్రర్లో ఆత్మీయ అద్దంలో మనం యేసు ప్రభుని చూస్తూ ఉన్నట్లయితే వీ షల్ హ్యావ్ సక్సెస్. ఆ బ్యూటీ ఆఫ్ ద లార్డ్ మన జీవితంలో ఉంటుందండి. హల్లెలూయా. మన జీవితంలో చూడండి, ఎన్నో మీటింగ్స్కి వెళ్తాం, ఎన్నో వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్తాం, ఎన్నో గాస్పెల్ మీటింగ్స్కి వెళ్తాం, రకరకాల దగ్గరికి వెళ్తాం. బట్ ఇఫ్ యూ డజంట్ సీ జీసస్, ఇప్పుడు చూడండి యూట్యూబ్లో ఎన్ని సాంగ్స్ వస్తాయి చెప్పండి, క్రిస్టియన్ సాంగ్స్ ఎన్ని వస్తున్నాయి. కరెక్టే కాదా అని చెప్పేది, అబద్ధమా కాదా? రోజుకొక సాంగ్ రిలీజ్ అవుతుందండి, రోజుకొక సాంగ్. మీరు ఒక ఆల్గరిథం రాసి అది పెట్టేస్తారు అనుకోండి, ఏదన్నా మీకు ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది కొత్త సాంగ్ ఏమొచ్చేసిందో. ఇప్పుడు మనకి అన్ని AI చాట్ జీపీటీలు వచ్చి ఆ దగ్గర నోటిఫికేషన్ పెట్టుకున్నారు అనుకో, అది మనకి ఇస్తుంది రోజు కొత్త సాంగ్ వేస్తుంది. అంటే రోజుకొక సాంగ్ వస్తుంది. బట్ ఆ సాంగ్లో, ఆ పాటలో, ఆ ఆరాధనలో మనం యేసు ప్రభుని చూడలేదు అనుకోండి, ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ సాంగ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి యేసు ప్రభు ఇచ్చిన కృప ద్వారా, యేసు ప్రభు ఇచ్చిన కృప యాక్సెస్ ద్వారా, ఆయన ఇచ్చిన ఈ యొక్క అద్దము, ఈ యొక్క బైబిల్ అద్దంలో ప్రతిరోజు మనం యేసు ప్రభుని చూచును గాక. హల్లెలూయా. అప్పుడే యూ విల్ ఎంజాయ్ ద వర్డ్. మీరు వాక్యం చదివి ఎంత బట్టి కొట్టినా మీకు రాదు. చూడండి, ఇప్పటికి యూదులు ఉన్నారా లేదండి? యూదులు చాలామంది యూదులు ఉన్నారు. ఇంకా ఒక ఎంత 1 crore పీపుల్, 10 million యూదులు ఉన్నారు. ఇజ్రాయెల్లో ఒక 80 లక్షల మంది, అమెరికాలో, యూరోప్లో, ఇండియాలో కొంతమంది, అంతటా ఉన్నారు కదా. వారు ఏం వాక్యం చదువుతారు చెప్పండి? వాళ్ళు ఏం వాక్యం చదువుతారు? రోజు తోరా చదువుతారు. తోరాలో ఏముంది చెప్పండి? తోరాలో ఏముంది? ధర్మశాస్త్రంలో మొదటి ఎన్ని బుక్స్ ఉన్నాయండి? 5 books. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం, ఇవన్నీ వాళ్ళు అవే చదువుతున్నారు కదా. మనకు అవి ఉన్నాయి లేదా? మీరు బట్టి పట్టండి, మీరు చదువు, వాళ్ళు బట్టి పడతారు, ఇద్దరు డిఫరెన్స్ లేదు. కానీ బట్ ఇఫ్ యు సీ జీసస్, అవర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా. వాళ్ళు అక్కడ యేసు ప్రభు చూడట్లేదు, కానీ మనం యేసు ప్రభుని చూసినట్లయితే ఆ వాక్యంలో మన జీవితం మారుతుంటుంది దేవుడు. కాబట్టి మన ఆ కృపలో అలాగా మనం వర్ధిల్లాలి. మన ఈ వాక్యాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఆ ప్రభు ఒక బ్యూటీనెస్, దేవుడు అంటున్నాడు నెక్స్ట్ ఇయర్ యువర్ లైఫ్, మీ జీవితం ఒక మిరాక్యులస్ లైఫ్గా నా పేరే ఏంటో నేను చూపించబోతున్నాను అంటున్నాడు ఈ భూలోకం మీద. మళ్ళొక్కసారి దేవుడు అంత్య దినాల్లో దేవుడు రాకడ ముందు ఏం చేయబోతున్నాడు దేవుడు తెలుసా అండి? నేను ఎవరో దేవుడిని చూపించబోతున్నట్ట దేవుడు మనకి. అందుకే టీపీట్లు ఎంత బాగా రాశారు చూడండి. యు ఆర్ ఫేమస్ ఫర్ డూయింగ్ వండర్స్ అంట కదా. అదే వండర్స్ని దేవుడు మళ్ళీ భూమి మీద చేయబోతున్నాడు. ఆ 2026లో మీరు అడగండి, ఒక్క ఆర్తను, ప్రభువా ఒక్క వండర్ అయినా 2026లో చూడాలి ప్రభా, ఒక్క వండర్ అయినా నా జీవితంలో, ఒక్క మిరాకిల్ అయినా, అది నేను ఊహించలేను, తలంపులో కూడా ఆలోచించలేని మిరాకిల్ మీరు చేయాలని మీరు ఎక్స్పెక్టేషన్తో అడుగుతే దేవుడు తప్పకుండా మీ జీవితంలో చేస్తాడు. అలానే ఇంకొకటి మనం దేవుని అడుగుదాం, ప్రభువా నీ బ్యూటీనెస్, ఒక స్వీట్ బ్యూటీ షుడ్ రెస్ట్ అపాన్ అస్. మనకి ఎన్నో భయాలు ఉండొచ్చండి, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు బాగుండొచ్చు, లేదంటే మీ జీవితంలో ఇంకేదో ఉండొచ్చు ఇష్యూ, మీకు ఒకలాగా నాకు ఒకలాగా ఉండొచ్చు. కానీ దేవుని ఎప్పుడైతే మీరు అడిగినప్పుడు ఆ బ్యూటీ మీ జీవితంలో రెస్ట్ అయింది అనుకోండి, యూ వోంట్ సీ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అక్కడ ఉండొద్దు, వెళ్ళిపోతుంది యేసు నామమున. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, ఫస్ట్ థింగ్ ఆయన కృపని మనం చూద్దాం. ఆ కృప మనకేం చేస్తుందంటే యేసు ప్రభుని చూడడానికి యాక్సెస్ ఇస్తుంది. యేసు ప్రభు ఆ బెత్లెహేం, ఇప్పటిదాకా ఒక ఈవెంట్ని మీరు చూస్తారు, మొన్న క్రిస్మస్ జరుపుకున్నాం, బెత్లెహేంలో అందరూ ఎగిరారు, అందరూ డాన్స్ చేసుకున్నాం, వి సెలబ్రేటెడ్. బట్ దేవుడు అంటున్నాను, ఆ బెత్లెహేంలోకి నేను ఇచ్చిన దేవుడి కృపను, ఆ కృప మీ జీవితంలోకి రావాలంట. హల్లెలూయా. ఆ కృప ఏం చేస్తుందంటే ఆ ఒక డోర్ ఓపెన్. చూడండి, ఆ కృప మనకి ఏం చేసిందంటే, ఇందాక సడన్గా నేను ఆలోచిస్తూ అనిపించింది, అమెరికా దేశంలో ఇంకా అమెరికా కంటే, ఇండియా కంటే అమెరికానే అప్పులు ఎక్కువ ఉంది. అమెరికాలో $37 trillion అప్పు, మీకు తెలుసో లేదో, $37 trillion అప్పు. అక్కడ మనుషులందరూ కూడా పేచెక్తో పేచెక్ బతుకుతున్నారు. ఇక్కడైనా
మనకు వచ్చే 10,000 8,000 ఇక్కడ కూడా మనకు సమస్యలు ఉన్నాయి. కానీ ఇండియా దేశం ఇట్స్ గ్రోయింగ్ అంట. ఇండియా చాలా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇండియాకున్న అప్పు కంటే అక్కడ ఎంత రెవెన్యూ జనరేట్ అవుతున్నా అక్కడ చాలా అప్పు ఉంది. అక్కడ ఒక మనిషి, సాధారణ మనిషి ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలన్నా, ఇంకేదైనా వస్తువు కొనుక్కోవాలన్నా, ఒక మెడికల్ బిల్ వచ్చినా, రకరకాలు వచ్చినా వాడి జీవితం అయిపోయినట్టు అంటండి. మన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఒక అమ్మాయి, నేను నా జీవితకాలం నేను అప్పులు కట్టాల్సిందే. డాలర్స్లో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ అమ్మాయి అంటుంది, నేను సింగిల్, నాకు అనారోగ్యం వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాను, కానీ నేను చాలా అప్పుల సమస్యలు, అంటే నేను ఇంకా లైఫ్ లాంగ్ ఐఎమ్ డెప్ట్ అంటుంది ఆమె. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జనాలకి ఈజీగా గవర్నమెంట్స్ కానీ బ్యాంక్స్ ఏమొచ్చాయంటే ఒక మంత్లీ బేసిస్ నీకు ఈఎంఐ లేకుండా, కష్టం ఉండకుండా, తక్కువ ధరతో ఒక మంచి ఫోన్ కొనుక్కున్నా నువ్వు మంత్లీ ఒక 2,000కో 3,000కో, మీకు చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ ఒక కొత్త ఐప్యాడ్ నేను 2,000 రూపాయలు మంత్ కడుతున్నానండి, ఏం ఇంట్రెస్ట్ లేకుండా. మొన్న రిలీజ్ అయింది. అంటే వాళ్ళు ఏంది అందరికీ ఈజీగా, ఎందుకంటే మనుషులకి డబ్బులు లేక బ్యాంకులో ముందే సమస్యలు ఉన్నాయి. ఏదైనా కొనుక్కుందామన్నా, చదువుకుందామన్నా, రాసుకుందామన్నా ఒక ఈజీగా కొంచెం డబ్బుతో కొనడానికి అందరికి ఇస్తున్నారు ఈరోజు ఇండియా కావచ్చు, అమెరికాలో. అలానే మనిషి ఆత్మీయ జీవితం కూడా శాపంలో, పాపంలో ఇరికిపోయినప్పుడు, బంధించబడిపోయినప్పుడు దేవుడితో మాట్లాడాలంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లో వెళ్ళిపోయిందంట. ఏమైపోయిందండి? ఆత్మీయ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మైనస్ ఇన్ఫైనైట్ అయిందంట మనిషి పాపములు పడిపోయినప్పుడు. కానీ మళ్ళీ యేసయ్య కృప ద్వారా మనకి ఏమొచ్చిందంటే మళ్ళీ ఆ నెగిటివ్ బ్యాలెన్స్ పాజిటివ్ బ్యాలెన్స్కి దేవుడు చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్, ఏదైనా కొనుక్కోవాలంటే మంత్లీగా పే చేయాలి, అట్లీస్ట్ తక్కువైనా సరే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏం కట్టకున్నా యేసయ్య కృప ద్వారా నీకు నాకు అన్లిమిటెడ్ యాక్సెస్ అంట. హల్లెలూయా. మనకు చాలా మందికి డెబిట్ కార్డ్స్ ఉన్నాయండి, బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి కదా. మీరు ఈ చర్చ అయిపోయాక మీరు ఏదైనా కొనుక్కోవాలని వెళ్ళి చూసుకుంటారు కదా డబ్బులు ఎంత ఉన్నాయని. ఆ డబ్బులు చూస్తే ఒక నంబర్ చూస్తారు కదా, సడన్గా ఆ నంబర్ బదులు అన్లిమిటెడ్ నంబర్ వస్తే ఎలా ఉంటుంది మీకు? 2,000, 3,000, 30,000, ₹1,00,000 ఇవన్నీ కాకుండా ఒక నంబర్ వచ్చింది అనుకోండి, ఇన్ఫైనట్ నంబర్ వచ్చింది అనుకోండి, మీకు ఎలా ఉంటారు చెప్పండి? ఎంత అసలు మొత్తం ఊర్లోనే కొనేస్తారు మీరు అందరూ కదా. ఊర్లో ఉన్నాయి కొనేస్తారు, ఆ జాబ్ మానేస్తారు, ఇక వెళ్ళిపోతారు మీరు. ఇక అందరిగా ఆ పాటలు కదా, పైకి ఎగరదవు అని, ఇంక వెళ్ళిపోతారు ఆకాశంలోకి. దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు మనకు పరిచయం అయ్యాక నేను అలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడంట మనకి. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో, దేవుడు మనకి ఆత్మీయ బ్యాంక్ కార్డులో మీరు చూస్తే అన్లిమిటెడ్ అంటే యేసు కృప ద్వారా. దేవుడు ఏమంటున్నంటే పరలోకమందు నీకు నేను ఎన్నో దీవెనలు ఇచ్చా, హెవెన్లీ బ్లెస్సింగ్స్, అవి అన్లిమిటెడ్. బట్ ఎప్పుడు పొందుకుంటామంటే వెన్ వి సీ జీసస్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే ఆ కృప ద్వారా ఈ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఒక ఇన్ఫైనట్ గాడ్ ఒక ఫైనైట్ మ్యాన్గా అయిపోయి మళ్ళీ ఇన్ఫైనట్ గాడ్ మన హృదయంలోకి వచ్చి నివసిస్తున్నాడండి. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ భూమిలో మనము ఈ సమస్య అది చూస్తుంటాం. బట్ వెన్ యూ సీ ద ఇన్ఫైనట్ గాడ్, అందుకోసమే దేవుడు పదే చెప్పాడు, నన్ను చూడండి అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి అసలు మీరు చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకు ఎర్ర సముద్రం, దేవుడు ఎర్ర సముద్రం మధ్యన నడకనేస్తాడండి. అక్కడ రాయి రప్పలు ఉంటే అక్కడ ఆహారం ఇచ్చాడండి. రాయి రప్పల దగ్గర ఒక నీళ్ళు వస్తే అక్కడ నీళ్ళు ఇచ్చాడు. కానీ వాళ్ళు అవన్నీ చేసినా కూడా దేవుడు నమ్మలేకపోయారు. ఎందుకు అంటే మీరు చూడండి, ఒకవేళ దేవుడు మీ జీవితంలో ఎంత దీవించినా ఆ ఇన్ఫైనట్ గాడ్ మీ జీవితం లేడనుకోండి, అవన్నీ ఫైనట్గా మారిపోతాయి. హల్లెలూయా. అవన్నీ కొద్ది రోజులు వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే ఆ ఇన్ఫైనట్ గాడ్ని మనం చూస్తాం, ఆ యేసు ప్రభుని, we see the infinite things in our life. Hallelujah, hallelujah. రెండోది నేనేం చెప్పబోతున్నా అంటే కృప తరువాత ఎలా అయితే దేవుడు ఆ ఫైనైట్ గాడ్ ఫైనైట్ అయ్యి మనలోకి ఇన్ఫైనైట్ దేవుడు వచ్చి యేసు ప్రభు నన్ను చూడమన్నాడు కదా, ఎలా చూస్తాం? ఎప్పుడైతే ఆ రెండోది పరిశుద్ధాత్మ దేవుడు ఒక సహవాసం, ద ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. ద ఫస్ట్ థింగ్, మొదటిగా మీరు దేవుడిని పార్ట్నర్గా చేసుకున్నారు యేసు ప్రభుని.
అదే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఏం చేస్తున్నాడంటే మనని ఒక ఫ్రెండ్షిప్గా చేయబోతున్నట్ట. హల్లెలూయా. ఫస్ట్ ఏమో మనం ఒక కంపానియన్ చూసాం, ఒక పార్ట్నర్షిప్ని మనం చూసాం. సెకండ్ ఏంటంటే ఒక కంపానియన్, ఒక కంపెనీ, ఒక ఫ్రెండ్షిప్, ఒక ఫెలోషిప్, ఒక కమ్యూనియన్ మనం చూడబోతున్నాం. హల్లెలూయా. మనందరికీ చాలా స్నేహితులు కదండి. ఎంతమందికి స్నేహితులు ఉన్నారు చెప్పండి? అందరికీ ఒక్కరికే ఉన్నారండి స్నేహితులు. బంధువులు ఉన్నారండి ఎంతమందికి? అందరికీ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు కదా. అదే ఒక స్నేహము మీరు దేవుడు ఒక ఆత్మతో చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? వెన్ యూ డూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఆ పార్ట్నర్షిప్ ఏమవ్వాలంటే ఫ్రెండ్షిప్గా మారాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పార్ట్నర్షిప్, ఆ దేవుడికి మీకు పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ ఫ్రెండ్షిప్గా మారితే దేవుడు ఒక శక్తి మన జీవితంలో బలంగా పనిచేస్తున్నట్టండి. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ పార్ట్నర్షిప్ చూసాం మనం, ఆయన గ్రేస్ ద్వారా, ఆయన కృప ద్వారా మనం పార్ట్నర్షిప్ చూసాం. రెండోది ఆ పార్ట్నర్షిప్ నుంచి ఫ్రెండ్షిప్ని మనం చూస్తున్నాం. ఆ పార్ట్నర్షిప్లో దేవుడు కృపను చూస్తే ఈ ఫ్రెండ్షిప్లో మనం దేవుడు ఒక శక్తిని చూడబోతున్నాం అండి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడాలి. మన కెపాసిటీ కాదు, మన పవర్ కాదు, మన ఆలోచనలు కాదు. ఎప్పుడైతే, అందుకే అపోస్తలుడు పౌలు చెప్పాడు ఎఫెసీ రాష్ట్ర పత్రికలు 5వ అధ్యాయంలో, కొలస్సీ రాష్ట్ర పత్రికలో చాలా మంది చెప్పారు, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఆత్మతో నింపబడనని చెప్పాడు. దేవుడు ఒక శక్తి మీద ఆధారపడమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అందుకోసమే మనం ఎప్పుడు లిమిటెడ్ అయిపోతాం తెలుసా అండి? మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నాను, జాగ్రత్త వినండి. 11 నిమిషాలు ఉంది నాకు, అంతే ఇంకా టైం. ఒక్కసారి చూడండి, 11 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. ఆదామును సాతాను ఏం చేసిందంటే, దేవుడు ఒక కృపను మరిపించేసింది, దేవుడి శక్తిని మరిపించేసింది, దేవుడి ప్రేమను తీసేసింది. ఫస్ట్ చూడండి, కృప ఏం చేస్తుంది? అన్లిమిటెడ్ యాక్సెస్. వాళ్ళకి అన్లిమిటెడ్ థింగ్స్ ఉన్నాయి, కృపను తీసేసుకుంది. తర్వాత దేవుడి శక్తి, వాడు సాతానుతో మాట్లాడాల్సింది, దేవుడి శక్తితో మాట్లాడలేదు, శక్తి మర్చిపోయేసింది. అంటే డిసెప్షన్ ఏం చేసిందంటే, దేవుడి శక్తి మీద ఆధారపడకుండా అక్కడ ఏం చూపించింది సాతాను? నీకు ఆ జ్ఞానం ఎందుకు? ఇగో ఈ జ్ఞానంతో ఈ చెట్టు పండు తిను, ఈ జ్ఞానం బాగుంది కదా, ఈ జ్ఞానం నీకు చెడు తెలుస్తుంది అంటే ఏమైపోయింది? వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ బలము దేవుడు శక్తి మీద ఉండకుండా మెల్లగా లోకం వైపు వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు కృప కోల్పోయారు, దేవుడి సన్నిధి వెళ్ళిపోయింది, దేవుడి ప్రేమ అన్నీ వెళ్ళిపోయాయి. అందుకే దేవుడు అంటున్నాడు మళ్ళీ, ఐ హ్యావ్ గివెన్ యూ అన్లిమిటెడ్ యాక్సెస్, హ్యావ్ గివెన్ యూ అన్లిమిటెడ్ పవర్. ఎప్పుడైతే మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి మీద ఆధారపడతామో, ఆ శక్తిని పొందుకుంటాం దినదినము, మనము కూడా మళ్ళీ విల్ హ్యావ్ ద అన్లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఏమో పార్ట్నర్షిప్లో దేవుడు కృప ద్వారా వి సీ ద అన్లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ గాడ్. సెకండ్ థింగ్, వెన్ యూ ట్రస్ట్, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, కంటిన్యూస్గా ఆయన అభిషేకముతో, ఆయన తైలముతో అభిషేకించబడతారో, ఆయన శక్తిని చూస్తారో, వి సీ అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఏమో అన్లిమిటెడ్ యాక్సెస్, సెకండ్ ఏమో అన్లిమిటెడ్ పవర్. మీరు అనుకోవచ్చు ఇదంతా ఒక మెసేజ్లా కాదు. మీ జీవితంలో ఇఫ్ యూ వాంట్ టు డూ గ్రేటర్ థింగ్స్, ఆ చిన్న ఉద్యోగ సమస్య నుంచి కాదు, ఆ చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, ఆ చిన్న కుటుంబ సమస్య కాదు, అవన్నీ చూడకుండా యేసుప్రభు అంటున్నాడు, నా కృపను చూడు, నా బలమును చూడు అని దేవుడు అంటున్నాడు అండి. హల్లెలూయా. నా భారం ఈరోజు, నా ఆశ ఏంటంటే మీరు నేను మనమందరం కూడా ఆయన కృపని, ఆయన బలాన్ని మనం చూద్దామండి ఈరోజు. హల్లెలూయా. దీనికి యేసుప్రభుతో పార్ట్నర్షిప్ కావచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడాలండి. మనము ఒక బిల్డింగ్ ఉంది కదండి, ఈ బిల్డింగ్ ఉందా? ఈ చర్చ్ బిల్డింగ్ ఉంది కదా, మీ బిల్డింగ్ ఉంది కదా, మీకు తాగడానికి, స్నానం చేయడానికి ఏం కావాలండి? వాటర్ కావాలి కదా. ఇప్పుడు మీకు వాటర్ అయిపోయింది అనుకోండి, ట్యాంకర్ వస్తాడు కదా, లేదంటే ట్యాంకర్ ఫోన్ చేసి చెప్తాడు, ట్యాంకర్ వచ్చాయంటాడు అనుకోండి, వచ్చేసాడు కదా. వచ్చేసాక నీళ్ళు ఎక్కడ అంటే వాడు నీళ్ళు తేలేదు అనుకోండి, మీరు వచ్చేసని చెప్పాడు అనుకోండి, కానీ నీళ్ళు తేలేదు, అది యూజ్ ఉందా అండి? ఆ ట్యాంకర్కి ఏమైనా యూస్ఫుల్ ఉందా చెప్పండి? మీరు వాడిని రమ్మన్నాడు, వచ్చాడు,
కానీ వచ్చేసాడు. కానీ వాడు నీళ్ళు తేలేదు, మంచి నీళ్ళు తేలేదు. ఇజ్ ఇట్ ఎ యూస్ఫుల్ థింగ్? అదేమైనా యూజా? కాదు. మన జీవితంలో కూడా ఆ ఆత్మ అనే ఒక ట్యాంక్, ఆ రివర్ ఒక ట్యాంక్ ఎండిపోయింది అనుకోండి, లేదనుకోండి, మీరు చర్చికి వచ్చేసి వెళ్ళిపోయినా ఆ ట్యాంక్ నిండుకోలేదనుకోండి, ఇట్స్ వేస్ట్. మనం మళ్ళీ కూడా ఆ కృపని మనం ఎంజాయ్ చేయలేము. ఇట్ బి జస్ట్ ఒక మతం, ఒక రిలీజన్ లాగానే ఉంటుంది మనకి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ట్యాంక్ ఈరోజు నింపబడును గాక అని. హల్లెలూయా. మీ ట్యాంక్, మీ జీవితం మళ్ళీ ఆత్మతో నింపబడాలి. ఇట్ షుడ్ బి ఓవర్ఫ్లోయింగ్ అంట. హల్లెలూయా. అదే ట్యాంకర్ మీరు చూడండి, మీరు కార్లో రోడ్ మీద వాటర్ ఉందనుకోండి, డ్రైనేజ్ కాకుండా జనరల్గా రోడ్ మీద వాటర్ బాగా ఉందనుకోండి, మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇండియాలో అంటే పక్కన వాటర్ ట్యాంక్ వెళ్ళినట్టే కదా. వాటర్ ట్యాంక్ వెళ్తే మీరు చూడండి, ఒక నిండున్న వాటర్ ట్యాంక్ ఇలా వెళ్ళినప్పుడు వాటర్ అంతా కింద పడిపోతుందా? దేవుడు అంటున్నాడు, అలాంటి వాటర్ ట్యాంక్ దేవుడు మమ్మల్ని మార్చబోతున్నారంట. హల్లెలూయా. మనకు ఆశ ఉండాలి, ప్రభువా మేము కూడా అలా పరిశుద్ధాత్మతో ఫిల్ అవ్వాలి, ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీతో. అదే పౌలు అంటున్నాడు, బీ ఫిల్డ్, పరిశుద్ధాత్మతో నింపబడని అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆ ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీ మనకు ఉంటుందో అప్పుడు దేవుడు, అందుకోసం బైబిల్లో వాగ్దానం ఏముందంటే, నా తైలముతో నేను అభిషేకించినప్పుడు ఓవర్ఫ్లోయింగ్ అంట. ఒక వాక్యం ఉంది కదండి, నాకు గుర్తు వస్తలేదు ఎక్కడ. శత్రువు ముందు నేను అభిషేకించినప్పుడు ఏమవుతుందండి? కీర్తన 121, 123 అధ్యాయంలో ఉంటుంది కదా, గుర్తుందా ఎవరికన్నా? నీ తలపై ఉంటుంది కదా నేను అభిషేకించినప్పుడు ఒక మంచి అంటే ఆ ఓవర్ఫ్లోయింగ్. నేను అభిషేకించినప్పుడు శత్రువుని ఎదుట నీకు విజయాన్ని ఇస్తా అంటాడు దేవుడు. అక్కడ 121, 123 నేను మర్చిపోయాను. 103 అండి. శత్రువు ముందు భోజనం, అది ఒకటి చదవండి, ఒక వాక్యం అది చదవండి. ఆ వాక్యం చెప్పండి ఒకసారి. 23 అధ్యాయం చదవండి ఒకసారి. చదవండి అధ్యాయం ఎవరైనా గట్టిగా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏముందండి? నా గిన్నె నిండి పొర్లుచున్నది. మై కప్ రన్నత్ ఓవర్ అంట. అది దేవుడు చేయాల్సింది. మన జీవితం కూడా పరిశుద్ధ ఆత్మతో నిండి ఉన్నప్పుడు, అలా ఓవర్ఫ్లోయింగ్ ఉన్నప్పుడే వి విల్ సీ ద విజయం అండి, వి విల్ సీ ద విక్టరీ. ఇప్పుడు మీరు చూడండి, హాఫ్ ట్యాంక్తో, లో ట్యాంక్తో, ఆ నీళ్ళు అటు ఇటుతో ఆత్మతో ఉన్నదనుకో, మీ జీవితంలో విజయం చూడలేదు. యూ కెనాట్ సీ ద సక్సెస్. ఎప్పుడైతే నిండి ఆ కప్ రన్నత్ ఓవర్, ఆత్మతో, అభిషేకంతో ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మతో అలాగా నింపబడతారో, యూ విల్ సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఫస్ట్ అందుకే దేవుడు అంటున్నాడు. అందుకోసమే చూడండి బైబిల్లో యెహోషువ దేవుడు చెప్పాడు ఏమని? దివారాత్రములు. మనం కూడా ఈ వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు అంటే, ప్రభా మీ ఆత్మతో నింపాలి తండ్రి అన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ కూడా మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. మై కప్ రన్నత్ ఓవర్ అంట. సో శత్రువులు మీకు ఎంతున్నా సరే, మీ ముందు శత్రువులు వచ్చేసారు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో శత్రువులు మనం చాలా హింసించారు, నా రకరకాల ఇబ్బందులు పెట్టేశారు మనకి. కానీ అదే శత్రువులు దేవుడు ఏమంటున్నంటే, నేను భోజనములు సిద్ధపరిచాను అంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు ముందుకు వెళ్ళే ముందు, నూతన సంవత్సరంలోకి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మతో నింపబడి, ఆ కప్ అలాగైతే ట్యాంకర్ నింపబడి, ఆ ఓవర్ఫ్లోతో దేవుడు ఆత్మతో నింపబడితే, దేవుడు శత్రువుల ముందు భోజనం సిద్ధపరచబోతున్నాడంట. హల్లెలూయా. అంటే ఏంటంటే, అక్కడ దేవుడు ఈస్ గోయింగ్ టు డిఫీట్ దోస్ ఎనిమీస్. అంటే మనకి సక్సెస్, విజయం. ఏ శత్రువు అయితే మనకి భయాన్ని కలిగించిందో, ఏ శత్రువు అయితే మనకి ఆ భోజనము సరిగా లేకుండా మన జీవితంలో నిరాశ, దుఃఖం, బాధ ఇచ్చిందో, ఈ ఆత్మదేవుడి ద్వారా, ఆత్మశక్తి ద్వారా ఆ ఒక శత్రువుని దేవుడు కాల్చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు నమ్మండి నమ్మకపోయిన, దేవుడు మీరు ఆశతో బయటికి వెళ్తే ఆ ఆశ వాగ్దానంగా మారబోతుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్.
ఫస్ట్ దేవుడు కృప, రెండోది దేవుడు శక్తి. ఆ పరిశుద్ధాత్మన దేవుడు మనకి బోధిస్తాడంట. మొదటి యోహాను 2:27 ఆ అభిషేకం మిమ్మల్ని బోధించబోతుంది. అభిషేకమే మనకు టీచ్ చేస్తుందంట. చూడండి, ఎప్పుడైతే ఆత్మతో నింపబడినప్పుడు, మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు నడిపింపు కావాలన్నా, తప్పుదారులో వెళ్ళకపోవాలన్నా, లేదంటే ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ రైట్ డైరెక్షన్ యువర్ లైఫ్, దట్ అనాయింటింగ్ విల్ టీచ్ యూ. హల్లెలూయా. ఎంతమందికి ఉందండి, నాకు ఒక రైట్ డైరెక్షన్ వెళ్ళాలి, ఆత్మీయ జీవితంలో, క్రిస్టియన్ డాక్టర్లో తప్పుడు ఒక డిసెప్షన్లోకి వెళ్ళకుండా, తప్పుడు ఒక నిర్ణయాల్లోకి వెళ్ళకుండా, డైరెక్షన్లోకి వెళ్ళకుండా ఎంతమందికి ఉందండి? అందరికీ ఉందా? మనందరికీ ఉంది కదా. ప్రభువా, నా డైరెక్షన్, నా జీవితంలో నేను మంచిగా నడవాలి ప్రభా, కరెక్ట్ డైరెక్షన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ది అనాయింటింగ్, మై అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్, హీ విల్ టీచ్ యూ అంట. యోహాను సువార్త 14 ఏముంటుందంటే, నేను సర్వ సత్యములోకి నడిపిస్తానంట, ద రియల్ ట్రూత్. ఇప్పుడు చూడండి, చాలామంది అబద్ధ క్రీస్తులను చూపిస్తారు మనకి. ఇంకా ఫ్యూచర్లో చాలా మటుకు మీరు చూస్తున్నట్లయితే చూడండి, అక్కడ క్రీస్తు ఇక్కడ క్రీస్తు అంటారు, వాక్యం ద్వారా తప్పుడు క్రీస్తుని చూపిస్తుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఐ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్ అంట. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిజం, ఒక ట్రూ జీసస్ని మనకి రివీల్ చేస్తాడు, ట్రూ జీసస్ వైపు నడిపిస్తాడు. ఆ ట్రూ జీసస్ ఆయన ఇచ్చిన కృపలో మనం నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన శక్తి మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఇంకా చివరిగా మనకు కావాల్సింది ఏంటిదంటే, నాకు 3 నిమిషాలు ఉందండి, లాస్ట్ ఐమ్ గోయింగ్ టు కంప్లీట్, ఎండ్కి వచ్చా మెసేజ్, 3 minutes. ఏంటిదంటే, ద లవ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఇది మనం బెత్లెహేం చూసాం, పెంటెకోస్ట్ చూసాం. నేను ఎందుకు పెంటెకోస్ట్ తర్వాత కల్వరీ చెప్తున్నానంటే, ఈ మెసేజ్లో అంటే మీరు నిజంగా కాకుండా ఈ మెసేజ్లో చూడండి, నేను బెత్లెహేం చెప్పాలి, కల్వరీ చెప్పాలి, పెంటెకోస్ట్ చెప్పాలి. నేను ఎందుకు బెత్లెహేం చెప్పి, పెంటెకోస్ట్ చెప్పి, కల్వరీ చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆత్మదేవుడే మనకి ఒక కల్వరీ ఒక నిజమైన ప్రేమను చూపిస్తాడండి. హల్లెలూయా. ఈ యొక్క శరీరము ద్వారా, మనసు తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా మనకి నిజమైన ఆ కల్వరీ ఒక తండ్రి ప్రేమ చూడలేమండి. ఎప్పుడైతే దేవుడు ఆత్మ మనలో నిండి ఉండి ఆత్మలు నడుస్తామో, వి విల్ సీ ద ట్రూ లవ్ ఆఫ్ కాల్వరీ. హల్లెలూయా. అందుకోసమే చూడండి, అపోస్తులు, శిష్యులు అందరూ కూడా వాడు యేసుప్రభుతో నడిచారు. బెత్లెహేమైన యేసుప్రభుని చూశారు, రక్షకుడైన యేసుప్రభుని చూశారు, మెస్సైన యేసుప్రభుని చూశారు, అద్భుతాలు చేసే యేసుప్రభుని చూశారు, గొప్ప గొప్ప కార్యాలు చూశారు. లాజరు లేచాడు, వాళ్ళకు ఏ లేమి కూడా లేదు యేసుప్రభుతో నడిచేప్పుడు. కానీ మీరు అక్కడ చూస్తే యేసుప్రభుని సిలువేసేటప్పుడు అందరూ వెళ్ళిపోయారంట, ఎవరు లేరు అక్కడ. మళ్ళీ యేసుప్రభు మీరు చూడండి, తిరిగి లేచిన తర్వాత కూడా వీరు అందరితో మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా వారికి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంది, యేసుప్రభు వస్తాడా? ఆ లూకాసు వార్తలో ఉంటుంది కదా, క్లియోపాస్ నడుస్తున్నప్పుడు యేసుప్రభు వారితో నడుస్తారు, వాళ్ళందరికీ క్వశ్చన్స్ వచ్చాయి. మీరు చూడండి, దేవుడు శక్తిని చూసిన వారు, దేవుడు వారితో నడిచిన వారు, వాళ్ళ క్వశ్చన్స్ వచ్చాయి, ఆలోచన వస్తున్నాయి, ఈయన నిజమైన మెస్సయ్యానా, నిజంగా రక్షకుడేనా అని ఆలోచన వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా ఆత్మతో నింపబడలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారు నిజమైన ప్రభుని చూశారంట. హల్లెలూయా. అంటే ఒక రిలీజియస్ జీసస్ టు ఒక రియల్ జీసస్ని వాళ్ళు చూశారంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనకి ఏమొస్తుందంటే దేవుడి ప్రేమ అండి. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏముంటుందంటే, ఈ యొక్క హోప్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదంట. ఎందుకు మనకు ఈ నిరీక్షణ చదవండి ఒకసారి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేని ద్వారా అండి? మీ శరీరం ద్వారా, మీ ఆలోచన ద్వారా, మీ యొక్క జ్ఞానము ద్వారా, మీ వాక్యము ద్వారా, లేదంటే మీరు 10 గంటలు ప్రార్థన చేసే ద్వారా కాదు. 10 గంటలు చేసినా, 10 గంటలు వాక్యం చదివినా, ఆరాధించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకి దేవుడి ప్రేమను బయలుపరుస్తారండి. హల్లెలూయా. అందుకే పెంతెకోస్తు దినము వరకు కూడా ఆ కల్వరి యొక్క ప్రేమ వారు చూడలేకపోయారు. ఎప్పుడైతే ఆత్మదేవుడు వచ్చినప్పుడు వారి యొక్క అప్పుడు ఏమైపోయింది, వారి హృదయాల్లో నిజమైన ఆ కల్వరి సిలువ ప్రేమను వారు చూశారు, దేవుడు ఒక ప్రేమను వారు చూశారంట. హల్లెలూయా.
అదే మనకు పౌలు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యూ విల్ సీ ద సేమ్ లవ్ త్రూ ద హోలీ స్పిరిట్. ఈ ప్రేమ మనకు విజయాన్ని ఇస్తుందండి. అదే పౌలు రోమిల్ రాసిన పత్రికలో 8వ అధ్యాయము చివరి 3 వచనాలు చదువుతామండి. నేను ముగించబోతున్నాను. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవిని అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఎండింగ్లో మీరు రోమిల్ రాసిన పత్రికలో 8వ అధ్యాయము మీరు క్లియర్గా చదివితే, చాప్టర్ వర్స్ బై వర్స్ సమ్మరీగా చదివితే, పౌలు రక్షణకి, దేవుడితో నడవడానికి, ప్రభు ఒక మహిమ చూడడానికి మొత్తం ఆ 8వ అధ్యాయం రాస్తాడండి. మొట్టమొదటిగా కాండమ్నేషన్ గురించి రాస్తాడు. ఆ ఒక దేవుడు మనలో ఉన్న గిల్ట్ ఫ్రీ యేసు ప్రభు కృపను రాశాడు. ఆత్మలో నడవడం గురించి రాస్తాడు. లాస్ట్కి మీరు చూడండి, మీరు ఈ లోకంలో విజయాన్ని చూడాలంటే ఆ దేవుడు ఒక ప్రేమను రాస్తాడు. హల్లెలూయా. సో ఆ ప్రేమను మీరు రుచి చూడాలి. ఆ ప్రేమలో నడుచున్నట్లయితే యూ విల్ సీ ఎ విక్టరీ అండ్ యూ విల్ బీ ఎ కాన్కరర్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఆ ఈదెము తోటలో, ఆ ఈడెన్ గార్డెన్లో ఆ ఒక అవ్వకు, ఆదాములు ఏం చేసిందండి? దేవుడు ఒక ప్రేమను మర్చిపోయేలా చేసింది. పాపములు పడిపోయినప్పుడు ఏమైపోయింది? వాళ్ళకి భయం వచ్చేసింది. కృపను మర్చిపోయారు, దేవుడు శక్తిని మర్చిపోయారు, దేవుడు ప్రేమను మర్చిపోయారండి. అందుకోసమే దేవుడు మళ్ళీ దిగి వచ్చినప్పుడు ఆదామును ఎక్కడా అన్నాడు. మీరు అది చూస్తే మనిషి పాపములో పడిపోయినప్పుడు వాడు, ఆ మనిషి అనే వ్యక్తి పాపమును ధరించుకొని పాపములో దేవుడిని మర్చిపోయి మనిషి అంటే దాక్కున్నాడంట. కానీ దేవుడు ఏం చేశాడండి? అదే అవ్వతో ఏమన్నాడు? నీలో ఉన్న ఇత్తనం, ఆ సీడ్, ఈ యొక్క సాతాను తొక్కేబోతున్నాను చెప్పాడు. హల్లెలూయా. అదే దేవుడు మనిషి పాపములో పడిపోయినప్పుడు, మనిషి దేవుడి నుంచి దాక్కున్నప్పుడు, అదే దేవుడు యేసు ప్రభువుని పంపించి సాతాను తొక్కేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ ప్రేమ ఏం చేస్తుందంటండి? ఈ ప్రేమ మనకు ఎలాంటి విజయాన్ని ఇస్తుందంటే, ఒక రిలీజియస్ జీసస్, హిస్టారికల్ జీసస్, ఈ చర్చ్లో ఒక నామినల్ జీసస్ కాదు. యేసు ప్రభు అయితే విజయాన్ని మన కోసం విజయాన్ని ఇచ్చి, ఆ 3వ దినమున తిరిగి లేచి తండ్రి దేవుడు కుడిపార్శ్వం మీద కూర్చొని పక్కన అన్నిటిని మొత్తము కూడా విజయం ఇచ్చిన ఆ యేసు ప్రభు వైపు ఈ ప్రేమను చూపిస్తుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. We don't see that Bethlehem Jesus. We don't see a religious Jesus. ఒక వర్షిప్లో ఒక పాట పాడుతున్న, ఒక వచనాల్లో ఉన్న యేసు ప్రభుని మీరు చూడరు. కానీ తండ్రి పక్కన కూర్చున్న విజయం అంతా కూడా, ప్రతిదీ సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, ఈ లోక రాజ్యాలు అన్నిటిని కూడా ఆయన కింద, పాదము కింద ఉన్న యేసు ప్రభుని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. Then you will see the victory in your life. హల్లెలూయా. కాబట్టి ఒక సందేశం, ఒక సారాంశం, ఈ ప్రేమ మనకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేమ హృదయంలో ఇచ్చాడు అంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే దేవుడి పట్ల ప్యాషన్ వస్తుంది. ఎంతమందికి ప్యాషన్ తగ్గిపోయిందని దేవుడి పట్ల చెప్పండి? ఎంతమంది తగ్గిపోయి ఉండొచ్చు 2025లో? చాలామంది ఉండొచ్చు ఇక్కడ. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు దేవుడు అంటే. ఏదో సంఘానికి వస్తే, మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడు చర్చికి ఎందుకు వెళ్తున్నాడు అంటే వెళ్ళాలని వెళ్తున్నాడు వాడు. అంటే చర్చికి వెళ్ళకపోతే ఏమైనా అవుతుందేమో అని, అంటే ఒక భయం. అంటే దేవుడి పట్ల ప్రేమ కాదు, అంటే అది ఒక మతం అంతే. వేరే వాళ్ళు చాలామంది కూడా ఈ యేసు ప్రభు తెలియని మతాలు వాళ్ళు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఉపవాసాలు చేస్తారు, వాళ్ళు మనకంటే ఎంతగానో ఉపవాసం చేస్తారు. వారు మందిరానికి వెళ్తున్నారు, ప్రతిరోజు వెళ్తున్నారు వారు కూడా. మా ఒక ఫ్రెండ్ కూడా వెళ్తున్నారు అలానే. కానీ దేవుడు ప్రేమను చూడని వాడు, దేవుడు యేసు ప్రభుని చూడని వాడు, దేవుడు శక్తిని చూడని వాడు మందిరంలోకి వెళ్ళి వచ్చినా సరే ఇట్స్ జస్ట్ ఎ రిలీజియన్. ఈరోజు మీలో ఎవరికైనా దేవుడి పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతే, దేవుడి పట్ల ఆ ఒక ప్యాషన్, ఎంతమందికి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ తెలుసండి? ఎంతమందికి? ఒక మంచి మూవీ ఉంది కదా, యేసు ప్రభు సిల్వది, 2005లో అప్పుడు మెల్ గిబ్సన్ డైరెక్టర్ ఆ మూవీని చేశారు కదా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. తెలుసా? ఎంతమంది తెలుసండి?
చేయలేపండి, ఏం కాదు, మోమటం లేపండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుడు మనిషి పట్ల ప్యాషన్ అంటే వాడు రక్షణ రావాలిరా, వాడు దీవించబడాలిరా, వాడు అన్నింటిలో అభివృద్ధి చెందాలి. మళ్ళీ ఆదాము అవ్వ ఏదైతే కోల్పోయారో మళ్ళీ మనిషి అలాగ అవ్వాలని దేవుడి పట్ల చూపించిన ప్యాషన్, అదే దేవుడు అంటాడు ఈరోజు నీకు నా ప్రేమ ద్వారా అదే ప్యాషన్ నీకు ఇవ్వబోతున్నా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుని అడగండి, ప్రభువా నాకు ప్రేమ తగ్గిపోయింది, నాకు నీ పట్ల ప్యాషన్ లేదు ప్రభువా అన్నట్లయితే దేవుడు అంటున్నాడు ఈ ప్రేమ ద్వారా, నా ప్రేమ ద్వారా నీకు నేను ఆ ప్యాషన్ ఇవ్వబోతున్నాడు. మీరు చూడండి, ఎప్పుడైతే ఆ కృపను చూస్తారో, ఎప్పుడైతే దేవుడిని ఆ పార్ట్నర్గా చేసుకుంటారో, ఆ ఫ్రెండ్షిప్గా చేసుకుంటారో, తండ్రైన దేవుడు ప్రేమతో నింపబడి ఆ ప్రేమలో నడుస్తూ ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తారో, యూ విల్ సీ సక్సెస్ ఇన్ ఆల్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క జీవితంలో మనం ప్రార్థన చేసుకుందామండి. ఈ జీవితంలో ఒకే ఒక జీవితం, మీరు పరలోకానికి వెళ్ళిపోవచ్చు. మీరు ఒక్కసారి ఆలోచించండి, యేసు ప్రభు మనందరినీ ఎప్పుడో పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే మన జీవితంలో దేవుడు ఒక బ్యూటీని మనం చూడాలి. హల్లెలూయా. దేవుడు ఒక బ్యూటీని మనం చూడాలి. అదే ఒక క్రిస్టియానిటీ ఒక బ్యూటిఫుల్ ప్రామిస్. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ షుడ్ రెస్ట్ అపాన్ అస్. అండ్ వాట్ ఎవర్ వీ డూ, ఏది చేసినప్పటికీ ఆ సక్సెస్ మనం చూడాలనే దేవుడు ఒక ఆశ, దేవుడు ఒక ప్రయత్నం మన జీవితంలో. కాబట్టి ఈరోజు ఇన్న యొక్క వాక్యం మన జీవితంలో చేయాలంటే మనం అందరం ప్రార్థన చేద్దాం, అడుగుదాం, ప్రభువా నా జీవితం, నేను బయటికి వెళ్తున్నానంటే, నేను ఏదైనా పని చేస్తున్నానంటే నా జీవితంలో యువర్ బ్యూటీ షుడ్ మేనిఫెస్ట్. దేవుడు ఒక అందము, దేవుడు ఒక స్వీట్, ఒక మంచి ఒక బ్యూటిఫుల్నెస్ మన జీవితంలో మనం చూపించాలండి. లోకంలో ఈ ప్రేమని ఇతరులకు చూపించాలి. వాళ్ళు మనం హింసిస్తారు, మన గురించి ప్లాన్ చేస్తారు, యోసేపుకి చేస్తారు, దావీదుకి చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ కృపలో, ఈ శక్తిలో, ఈ ప్రేమలో ముందుకెళ్తామో మనము విజయాన్ని చూస్తామండి. హల్లెలూయా. అదే శత్రువుల ముందు దేవుడు మీకు భోజనం సిద్ధపరుస్తారంట. ఏ శత్రువు అయితే ఈ 2025లో మిమ్మల్ని బాధ పెట్టాడో అదే శత్రువు ముందు దేవుడు మీకు భోజనం సిద్ధపరిచారండి. హల్లెలూయా. భోజనమును సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఇలాంటి మెసేజ్ నేను చాలా విన్నాను అని, కానీ ఇది నేను కాదు, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ జీసస్. మోషే పలికిన మాట కంటే కూడా యేసు ప్రభు పలికిన మాట గొప్పది. ఈ పుల్పిట్, ఈ స్టేజ్ మీద నేను వాక్యం చెప్తుంటే అది నేను కాదు, అది యేసు ప్రభు వాక్యం. ఆ ప్రభు ఈరోజు నీకు ఆ వాగ్దానం ఇవ్వబోతున్నాడు. 2026లో ఏ శత్రువు అయితే మనం అడ్డుకున్నాడు, అదే శత్రువు ముందు యేసు ప్రభు కృప ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ద్వారా, తండ్రైన దేవుడు ప్రేమ ద్వారా నేను భోజనమును సిద్ధపరచబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందం నేచి ప్రార్థన చేసుకుందామండి. మనం ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నామంటండి, ఇది ఒక ఫార్మాలిటీ ప్రేయర్ కాదు, వాక్యం చేసాము ప్రార్థన చేయడానికి కాదు. కానీ ఈ వాక్యం మీ హృదయంలో ఫలించాలి కదా, అది ఆ వాక్యంతో మీరు బయటికి వెళ్ళాలి, ఇంకేం వద్దు మనకి. కాబట్టి ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు అటు ఇటు చూడకుండా 1 minute, నేను మళ్ళీ అలారం పెట్టుకుంటాను, 1 minute మీకు కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నట్టున్నాను, బట్ 1 minute మనం అందరం ప్రార్థిస్తాం. అందరం కలిసి చేతులు ఎత్తే పైకి, ఆకాశం వైపు చేతులు ఎత్తి. మనకు ఎన్నో సాంగ్స్ ఉన్నాయండి. ఈరోజు స్ట్రీట్న చర్చ్ ఉంది ఈరోజు, ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో స్ట్రీట్ చర్చ్ ఉంది. యూట్యూబ్కి వెళ్తే ఎవ్రీడే కొత్త సాంగ్ వస్తుంది. 8 hours, 16 hours, 24 hours వాక్యాలు వస్తున్నాయి. ఒక్క 1 minute ప్లీజ్. నిజంగా నేను సారీ చెప్తున్నాను, ఎక్కువ టైం తీసుకున్నట్లేదు అందరికీ. ఒక్క 1 minute. నా ఆశ ఏంటంటే ఈరోజు దేవుడు ఇచ్చాడు వాగ్దానం, కీర్తనలు 90వ అధ్యాయంలో, యూ విల్ సీ సక్సెస్ ఇన్ ఆల్ థింగ్స్. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ షుడ్ రెస్ట్ అపాన్ అస్. నాకు సడన్గా వాక్యం వచ్చింది ఇందాక అక్కడ పక్క కూర్చున్నప్పుడు. నేను ఇది ప్రిపేర్ అవ్వలేదు ఈ వాక్యం, ఎందుకంటే మీరు అడగండి ఎవరైనా, మార్నింగ్ కూడా నేను ఈ వాక్యం చెప్పలేదు. మార్నింగ్ అంటే ఈ యొక్క 91 కీర్తన వచ్చిన చెప్పలేదు, సడన్గా నాకు వచ్చింది, దేవుడు ఎందుకో బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా ఐ హావ్ స్పెంట్
8 అవర్స్ ప్రేయర్లో ఉన్నాను, 8 అవర్స్ వాక్యంలో ఉన్నాను, రకరకాల సాంగ్స్ ఎవ్రీడే వింటున్నాను, రిమైండర్స్లో వస్తున్నాయి. కానీ ఈరోజు దిస్ వర్డ్ షుడ్ కమ్ టు పాస్ లార్డ్ ఇన్ మై లైఫ్. ఈ వర్డ్ నా జీవితంలో ఒక వాగ్దానం వలె ఉండాలి. నేను నిన్ను చూడాలి ప్రభా, నీ ఆత్మతో నింపబడాలి యేసయ్యా. నీ యొక్క బ్యూటీ నా జీవితంలో నేను చూపించాలి లోకానికి. యువర్ బ్యూటీ షుడ్ రెస్ట్ అపాన్ అస్ లార్డ్ జీసస్. అందరం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, ఎటు చూడకుండా. మీ జీవితంలో ఏ శత్రువు ఉన్నాడో అడుగుదాం. లార్డ్, ఐ షుడ్ సీ యూ జీసస్ టుడే, ఐ షుడ్ సీ యూ జీసస్. మీ కృప ద్వారా నేను చూచును గాక, మీ కృప ద్వారా ఆత్మతో నింపబడును గాక, మీ పరిశుద్ధాత్మ ద్వారా నేను నీ ప్రేమతో నింపబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్క నోరు తెచ్చి ఆత్మలో ప్రార్థన చేద్దామండి. రిఖాందాలారాబా షికుంపతారాబా షికాంతలారాబి తిదుదా సతలాబా శంతే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మేమందరం కూడా ఈ వాక్యం వింటున్నాం తండ్రి. ఈ వాక్యం విన్నాము, ధ్యానించుకున్నాం. ఇదొక అనదర్ మెసేజ్లా కాకుండా ప్రభువా, గుడ్ మెసేజ్, నైస్ మెసేజ్ కాదు ప్రభువా. ఈ యొక్క వాక్యం మీరు ఇచ్చారు వాగ్దానం, మా జీవితంలో చూడబోతున్నాం. హల్లెలూయా, చూడబోతున్నాం. హల్లెలూయా. అవును ప్రభా, ఎస్ లార్డ్. ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే ఆశతో ఉన్నారో, నా తండ్రి, నా దేవ యేసయ్యా, గొప్ప దేవుడు అయ్యా, నిజమైన దేవుడు. యు ఆర్ ఫేమస్ ఫర్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్, వండర్ఫుల్ మిరాకిల్స్ లార్డ్. కాబట్టి యేసయ్య నామము నేను ప్రార్థిస్తుండగా తండ్రి, ఇక్కడ కూర్చున్న మీ సేవకులు అందరం కలిసి ప్రార్థిస్తుండగా, వచ్చిన వీరందరినీ కూడా ప్రభువా, లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్, ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్, ఫిల్ దెమ్ విత్ యువర్ హోలీ స్పిరిట్. నాట్ జస్ట్ ఒక రివర్ కాదు ప్రభా, ఒక నది కాదు ప్రభా. మా జీవితం అంటే ఓవర్ఫ్లోయింగ్ ఉండాలి ప్రభా. రన్నత్ ఓవర్, మై కప్ రన్నత్ ఓవర్. అలాగా దేవా, మీ ఆత్మతో నింపండి, 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 అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. దేవుడు అంటున్నాడు ఇప్పుడు క్షణము, కొంతమందికి ఏదో సమస్యలు వాళ్ళ శరీరంలో ఉండొచ్చు. ఎప్పుడైతే మీ ఆత్మ నింపుదల మీరు చూస్తారో ఆటోమేటిక్గా ఆ సమస్యలు వెళ్ళిపోతాయి. అంటే హల్లెలూయా, ఆ సమస్య వెళ్ళిపోతాయి అంటాడు దేవుడు. ఈ నిమిషమే ఐఎమ్ రెడీ టు ఫిల్ యూ విత్ ద హోలీ స్పిరిట్, ఐఎమ్ రెడీ టు అనాయింట్ యూ విత్ ద న్యూ ఆయిల్ ఫర్ ద న్యూ ఇయర్. యేసు ప్రభు అన్నాడు, ఇందాక చదివాము ఏమని, నేను నూతన తైలముతో అభిషేకించబోతున్నాను. నీ ఒక కప్ ఇట్స్ గోయింగ్ టు ఓవర్ఫ్లో, అది పొంగి పొర్లబోతుంది. ఆ శత్రువు ఎదుట నిన్ను భోజనం సిద్ధపరచబోతుంది అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, యేసయ్య నామము ద్వారా మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. మీ ఆత్మతో నింపండి, నింపండి, నింపండి. వచ్చిన ప్రభ, ఇంతసేపు ఓపికతో ప్రభ కూర్చున్న వారందరూ కూడా ప్రభ మీ ఆత్మతో నింపండి. టచ్ దెమ్ విత్ యువర్ ఆయిల్ లార్డ్ జీసస్, అనాయింట్ దెమ్ విత్ ద హోలీ స్పిరిట్ జీసస్. అన్ని విషయాలు ఈ 2026లో వర్ధిల్లింపేలాగున మా జీవితాన్ని అభిషేకించమని కోరుతూ అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి అందరినీ కూడా ప్రభా మీ యొక్క కృపలో ఇంకా ముందుకు వెళ్ళాగున యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసయ్యా